This హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ లెట్స్ స్టార్ట్. గివ్ మీ 1 మినిట్. నేను వేరే ల్యాప్టాప్ నుంచి లాగిన్ చేయాలి. ఒకవేళ జస్ట్ నా పవర్ ఫెయిల్యూర్ అయినా కూడా. 6:45. ఓకే, ఫెయిర్ ఎనఫ్. ఓకే, సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి విపిఎన్ గురించి డిస్కస్ చేస్తామండి. మనం వచ్చి ఈరోజు వచ్చి విపిఎన్ గురించి డిస్కస్ చేయాలా. సో మనకొచ్చి ఎక్కడుంటుంది విపిఎన్ అంటే సో మనం ఇక్కడ వచ్చాం అనుకోండి. సో విపిసికి వచ్చాం అనుకోండి. విపిసిలో మీరు కిందకు వచ్చారనుకోండి. సో నెట్వర్క్ ఫైర్ వాల్ ఇంకా టెస్ట్ చేయలేదండి. నేను కొత్తగా వచ్చింది, ఈ మధ్య వచ్చింది యాక్చువల్గా. దీన్ని ఇంకా టెస్ట్ చేయాలి నేను. సో మేబీ మన కోర్స్ అయిపోయేలాగా టెస్ట్ చేస్తాను. టెస్ట్ చేసినప్పుడు ఒక రోజు మనం చూసుకుని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో కిందకు వచ్చి మనకి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అని వచ్చింది యాక్చువల్గా, అండ్ ట్రాన్సిట్ గేట్వేస్ ఈ రెండు ఉన్నాయి. మనం ఈ రోజు డిస్కస్ చేయాల్సింది వచ్చి మనకి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ గురించి డిస్కస్ చేయాలండి. ఓకే, అంటే ఏంటంటే నేను మీకు ఫస్ట్ నుంచి ఏం చెప్తూ ఉన్నాను, రియల్ టైంలో మీకు వచ్చి సర్వర్స్కి వచ్చి మనం పబ్లిక్ ఐపీ అసైన్ చేయము అని చెప్పాను యాక్చువల్గా. ఎందుకు అలా చెప్పాను, ఎందుకు ఏం చెప్తానంటే మీ ఆఫీస్ నుంచి ఎప్పుడు కూడా ప్రైవేట్ కనెక్టివిటీ ఉంటుంది. దానికి మీరు సపరేట్గా విపిఎన్ అనుకోవచ్చు, లేకపోతే ఎక్స్ప్రెస్ రౌట్ అనుకోవచ్చు. అజూర్ అయితే ఇక్కడైతే ఏడబ్ల్యూఎస్ డైరెక్ట్ కనెక్ట్ అనొచ్చు. సపరేట్ గా ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే యూజింగ్ ఏ ప్రైవేట్ ఐపీఏ మీరు కనెక్ట్ కాగలరు. సో దాన్ని ఎలా డిప్లాయ్ చేయాలని దీన్ని టెస్ట్ చేయాలి. నా ప్రాబ్లం ఏంటంటే ఇది టెస్ట్ చేయాలంటే మీకు డేటా సెంటర్, దాని లోపల సర్వర్స్ ఇవన్నీ, తర్వాత ఏదైనా సిస్కో నెట్వర్కింగ్ స్విచ్లు, రౌటర్లు ఇవన్నీ కావాలా. ఇవన్నీ చేయడం అనేది కుదిరే పని కాదు. మరి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఈ ప్రాబ్లం మనం? సో మనం ఏం చేస్తామంటే ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మనకి నేను మీకు అజూర్ వాడతానండి. మీకు నేను ఏం వాడతానంటే అజూర్ వాడతాను. అంటే అర్థం ఏందంటే మీకు ఈ ల్యాబ్ చేయాలంటే మీకు అజూర్ అవసరం అవుతుంది యాక్చువల్‌గా. సో లేదంటే వేరే హార్డ్‌వేర్ అవసరం అవుతుంది. అది కుదిరే పని కాదు. కాబట్టి ఒక అజూర్ అకౌంట్ కంపల్సరీగా మీరు చేయాల్సొస్తుందన్నమాట. గివ్ మీ 1 మినిట్ అండి. హోల్డ్ ఆన్. ఓకే, రైట్. సో మనం ఏం చేయాల్సొస్తుందంటే అజూర్ అవసరం వస్తుంది. ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడదామండి. డిజైన్ గురించి మాట్లాడి ఆ తర్వాత ఏందంటే వన్ బై వన్ మనం డిప్లాయ్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. సో సో నేనేం చేస్తానంటే లెఫ్ట్ సైడ్‌లో వచ్చి ఇమాజిన్ మన ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్ అనుకోండి. అలాగే రైట్ సైడ్‌లో వచ్చి నేనేమంటానంటే మీ ఆన్ ప్రిమిసెస్ ఎన్విరాన్మెంట్ అంటాను. అంటే మీ డేటా సెంటరు. బట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అదేం తీసుకుంటానంటే నేను అజూర్ తీసుకుంటాను. ఓకే. సో ఇక్కడికొచ్చి మనం ఏం చేస్తాము, ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రా అంటాను. యాస్ వెల్ యాస్ ఇక్కడొచ్చి మీకు ఇదొచ్చి ఆన్ ప్రెమ్ ఆర్ అదర్ క్లౌడ్, థర్డ్ పార్టీ క్లౌడ్ అనుకోండి ఏదన్నా కూడా. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు 2 క్లౌడ్ మధ్య ఎలా కమ్యూనికేట్ చేయాలో కూడా మీరు ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనమాట. అది కూడా తెలుస్తుంది. సో ఇంతకుముందు విపిఎన్ డిఫరెంట్ గా చెప్పేవాడినండి. ఇంతకుముందు డిఫరెంట్ గా ఎలా చెప్పేవాడిని అంటే నా దగ్గర ఒక డివైస్ ఉండేదన్నమాట. అదొచ్చి మనకి సిస్కో RV042 అని మీకు ఒక రౌటర్ ఉండేదన్నమాట. ఈ రౌటర్ వాడి చెప్పేవాడిని. ఇప్పుడు మీకు మేబీ ఒక 3, 4 బ్యాచెస్ ముందు వరకు. అయితే ప్రాబ్లమ్ ఏందంటే మీరు ప్రాక్టీస్ చేయలేరు దీంతో. చూసారు కదా, మీకు ఈ రౌటర్ కొని చేయాలన్నమాట. ప్లస్ స్టాటిక్ ఐపీ అన్నీ ఉన్నాయి. అందుకని నేనేం చేశానంటే అలా కాకుండా ఇంకా ఈజీ మెథడ్‌లో చేయడం కుదురుతుందా అందరూ అంటే, అలాగే మనకి అంటే ఒక దెబ్బకి రెండు పిట్టల్లాగా మీరు విపిఎన్ ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే మీరు వేరే క్లౌడ్ నుంచి ఏడబ్ల్యూఎస్ నుంచి వేరే క్లౌడ్‌కి ఎలా కమ్యూనికేట్ చేసుకోవాలి, ఎలా చెయ్యొచ్చు అనేది కూడా తెలిసినట్టు ఉంటుందని చెప్పి నేను అజూర్ లాక్కొచ్చానండి దీని లోపలికి. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడొచ్చి మీ విపిసి ఉంటుంది. ఓకే. మీకు మీ విపిసి లేదా ఇదే ఒక విపిసి అనుకోండి బేసిక్‌గా. ఓకే. ఇక్కడే మీ విపిసి ఉంటుందన్నమాట. సో నేను ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రా, దీంట్లో కొన్ని సబ్‌నెట్స్ ఉన్నాయనుకోండి. సో నేనేం చేస్తాను, దీంట్లో బేసిక్‌గా ఆబ్వియస్‌గా మీకు సబ్‌నెట్స్, పబ్లిక్ సబ్‌నెట్‌లు, ప్రైవేట్ సబ్‌నెట్‌లు ఉన్నాయనుకుందాం. యాహ్! ఓకే. సో పబ్లిక్ సబ్‌నెట్ అనుకోండి, ప్రైవేట్ సబ్‌నెట్ అనుకోండి. ఎనీవే సో మీకొచ్చి ఆబ్వియస్‌గా మీకు ఇంటర్నెట్ గేట్‌వే ఇక్కడుంటుంది. మనం వచ్చి అది కాకుండా మీకొక అడిషనల్‌గా ఇంకొక గేట్‌వే ఇన్‌స్టాల్ చేస్తామండి. అదేంటంటే యాక్చువల్‌గా మీకు ఇట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ యాస్ వర్చువల్ ప్రైవేట్ గేట్‌వే ఆర్ వీపీజీ అన్నమాట. మనకి వర్చువల్ ప్రైవేట్ గేట్‌వే ఆర్ వీపీజీ.
ఓకే, విపిజి అంటుంది. ఈ విపిజి ఒక ముఖ్యమైన పని ఏంటంటే, ఈ విపిజికి ఇది ఏం చేయగలదంటే యాక్చువల్గా మీకు ఆటోమేటిక్ గా మీకు విపిఎన్ ఎస్టాబ్లిష్ చేయగలడు. సో నేను ఏం చేస్తాను, సబ్నెట్ 1 సబ్నెట్ 2 అంటాను. ఇట్ డజంట్ మ్యాటర్ అండి, పబ్లిక్ సబ్నెట్ ప్రైవేట్ సబ్నెట్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే అన్ని కూడా రౌటింగ్ లోనే ఉంటుంది కాబట్టి మనం ఇట్లా చేస్తాం అనమాట. సబ్నెట్ 1 సబ్నెట్ 2 మనం కావాలనుకుంటే పబ్లిక్ సబ్నెట్ లో పెట్టొచ్చు, ప్రైవేట్ సబ్నెట్ పెట్టొచ్చు. దీంట్లో ఒక 2 సర్వర్లు క్రియేట్ చేస్తాం. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇమాజిన్ ఓకే, నేను ఏం చేస్తాను, EC2 VM1 అంటాను. EC2 VM1 అంటాను, అండ్ ఇక్కడికి వచ్చి EC2 VM2 అంటాను బై ద వే. సరే, సో ఇది వచ్చి మనకి AWS ఎన్వైరన్మెంట్ లో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా ఉంటుందండి. అదే మీరు అజూర్కి వెళ్ళారు అనుకోండి, అజూర్ లో విపిజి లాగా ఒకటి ఉందన్నమాట, దాని పేరు ఏంటంటే విఎన్జి. సో ఇక్కడ కుదిరితే చెయ్యండి, ఓకే, లేకపోతే కాన్సెప్ట్ అర్థం చేసుకోండి చాలు, సరిపోతుంది యాక్చువల్ గా. మీరు మీరు తర్వాత మీరు ఎట్లా అజూర్ పోయినప్పుడు అప్పుడు నేర్చుకుంటారు, మీరు ఆ అజూర్ నేర్చుకున్నప్పుడు అప్పుడు నేనే ఉండొచ్చు, వేరే ట్రైనర్ ఉండొచ్చు, మీకు చెప్తాడు. సో దాని గురించి వరీ కావాల్సిన పని లేదు. సో బట్ కుదిరితే ఒక అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్ని కూడా మీకు చాలా వీడియోస్ కూడా ఉన్నాయి, నా అజూర్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంచాను. బట్ ఐ ట్రై టు గివ్ యాజ్ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో దీన్ని ఏమంటామంటే అజూర్ లో దీన్ని విఎన్జి అంటారండి, వర్చువల్ నెట్వర్క్ గేట్వే అంటాం దీన్ని. ఓకే, సో అక్కడ కూడా మీకు ఏముంటుందంటే మీకు ఆమ్, అక్కడ కూడా ఏముంటుందంటే మీకు యాక్చువల్ గా దాన్ని ఏమంటారు, ఒక నిమిషం అండి, ఎవరన్నా మీటింగ్ ఐడి కోసం వెయిట్ చేస్తున్నారేమో, గివ్ మీ 1 minute, కాల్ చేసినట్టున్నారు. ఒక నిమిషం అండి. Hold on guys. Hmm. 460. ఓకే ఫైన్. సో సో ఇక్కడ యా, సో మనం ఏం చేస్తాం, ఇక్కడ విపిసి అన్నట్టే అజూర్ లో ఏంటంటే వీనెట్ అని ఒకటి ఉంటుందండి బై ద వే. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, మనకి ఒక వీనెట్ లా ఉంటుంది ఇక్కడ, లేదా దాన్ని వీనెట్ అనుకున్నాం, దాంట్లో కూడా మల్టిపుల్ సబ్నెట్స్ ఉంటాయి మీకు. ఓకే, దాంట్లో కూడా నేను చూపిస్తాను ఎలా క్రియేట్ చేయాలని చెప్పి. మీకు అక్కడ సబ్నెట్ అని ఉంటుంది, సో సబ్నెట్ 1 సబ్నెట్ 2 అని చెప్పి మల్టిపుల్ సబ్నెట్స్ ఉంటాయి అన్నమాట. అంటే మీకు చాలా సర్వీసెస్ ఓవర్లాప్ అవుతాయి, అంటే సేమ్ ఉన్నట్టు ఉంటాయి అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇదే తీసుకొచ్చి మనకి ఇక్కడ ఒక సర్వర్ చాలండి, మనకి జస్ట్ కనెక్టివిటీ చెక్ చేయడానికి కాకపోతే. సో ఇక్కడికి వచ్చి నేను ఏమంటానంటే EC2 VM1 కాకుండా AZ VM1 అంటాను. నా మనం అచీవ్ చేయాల్సింది ఏంటంటే ఈ రెండిటి మధ్య ఒక ఇంటర్నెట్ ఐపీసెక్ విపిఎన్ అనే సెక్యూర్ విపిఎన్ ఎస్టాబ్లిష్ చేయడం. ఓకే, మనం ఏం చేస్తాం, దీని మీద ఐపీసెక్ విపిఎన్ అంటారు, సెక్యూర్ విపిఎన్ ఎస్టాబ్లిష్ చేయడం. అలా ఎస్టాబ్లిష్ చేసినాక సింపుల్ గా నాకు ఏం జరగాలంటే ఈ VM1 VM2 వచ్చి మీకు అజూర్ VM1 తో దగ్గర అంటే వైస్ వర్సా కూడా నడవాలన్నమాట. ఇది మనం సాధించాల్సిందండి. ఓకే, దీనికోసం ఏం చేయాలంటే ఫస్ట్ అజూర్ లో నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ చేస్తాను యాక్చువల్ గా. అజూర్ లో ఎందుకంటే ఈ విఎన్జి ఉందని చూసారా, ఇది డిప్లాయ్ అవ్వడానికి ఎట్లా కాదనుకున్నా కూడా ఒక 18 నుంచి 20 నిమిషాలు పడుతుంది అనమాట, అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్స్ లో. సో కాబట్టి ఫస్ట్ దాని పని చూసేసాం అనుకోండి, సో మిగతా ఈజీ అయిపోతాయి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ట్రూ అన్నాను అనుకోండి. సరే, అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐపీసెక్ విపిఎన్ నేను రెడ్ లైన్ యాక్చువల్ గా స్ట్రైట్ గా గీసాను, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఓవర్ ద ఇంటర్నెట్ జరుగుతుందండి, ఇంటర్నెట్ మీదుగా కనెక్ట్ అవుతుంది అనమాట. సో నేను ఏం చేస్తాను, కనెక్టెడ్ ఓవర్ ఇంటర్నెట్ అంటాను. ఇది గుర్తుపెట్టుకోండి బాగా, మీకు ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం. విపిఎన్ అనేది ఎప్పుడు కూడా మీకు విపిఎన్ మీద ఇంటర్నెట్ మీద కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే చీపర్ అది యాక్చువల్గా. అలా కాకుండా డెడికేటెడ్ లైన్ ఉండాలంటే కాస్ట్లీ అయిపోతుంది మీకు. ఓకే, సరే, సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, మిమ్మల్ని తీసుకెళ్ళి
అజూర్కి ఇంట్రడ్యూస్ చేస్తాను బేసిక్గా. ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే మనకి ఫస్ట్ వచ్చి క్రియేట్ చేయాల్సిన స్టెప్ బై స్టెప్ తీసుకెళ్దాం. ఫస్ట్ వచ్చి నాకు ఒక రిసోర్స్ గ్రూప్ అనేది కావాలి. సో రిసోర్స్ గ్రూప్ అని యాడ్ రిసోర్స్ గ్రూప్ అని అగైన్ నేను డీప్ గా పోలేను దీంట్లో, బట్ నేను ఏం చేస్తాను ఏడబ్ల్యూఎస్ B27 రిసోర్స్ గ్రూప్ అని క్రియేట్ చేసి ఓకే రివ్యూ అని క్రియేట్ అని చెప్పి సో నేను ఏం చేస్తాను క్రియేట్ అంటాను, మీకు క్రియేట్ అంటాను. సరే ఫైన్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే దీని లోపల యాక్చువల్గా ఇలాగా ఓకే ఫైన్ దీని లోపలికి వచ్చి మనం ఒక వీనెట్ వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేయాలి. ఇక్కడ వర్చువల్ నెట్వర్క్స్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసి యాడ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మన రిసోర్స్ గ్రూప్ సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఓకే సో వి నెట్ సింపుల్ గా 1 అని ఇచ్చి ఇది ఐపీ రేంజెస్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐపీ రేంజెస్ ఓవర్లాప్ కాకూడదు. అందుకని నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి బై ద వే 172.21.0016 ఇస్తాను. కిందకు వచ్చి ఇక్కడ కొన్ని సబ్నెట్లు క్రియేట్ చేస్తాను. సబ్నెట్ 1 సబ్నెట్ 2 అని క్రియేట్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను సబ్నెట్ -1 అని ఇచ్చి సేమ్ అంతానండి, మీకు కొంచెం చూసుకుంటే అంతా సేమ్ గానే ఉంటుంది. కాకపోతే ఇది చూసి చాలా మంది ఏమనుకుంటారంటే అరే AWS రెండు అజూర్ సేమ్ అనుకుంటారు బేసిక్ గా. కాదండి, చాలా తర్వాత లోపల పోగా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో 172 ఏమి ఇచ్చాను యాక్చువల్గా మీరు చూసినట్లయితే మనం 21 కదా 172.21.1.0 ఇక్కడ ఇంటర్నెట్ గేట్వేలు అలాంటివి ఏమి ఉండవండి బై ద వే. సో యాడ్ అంటాను. అలాగే కిందకు వచ్చి ఇంకొక సబ్నెట్ అని చెప్పి సబ్నెట్ 2 అని చెప్పి సో యాడ్ అంటాను. సో సెక్యూరిటీ ఇవన్నీ అవసరం లేదు. రివ్యూ అని క్రియేట్ అని చెప్పి క్రియేట్ అంటానండి. అయితే ఇక్కడ మనకి ఒక సపరేట్ నెట్వర్క్ ఒకటి క్రియేట్ చేయాలి నేను. ఎందుకు క్రియేట్ చేయాలంటే మనకి వీడు ఈ విఎన్జి అనే దానికి గేట్వే సబ్నెట్ అని ఒకటి ఉంటుంది, అది క్రియేట్ చేయాల్సి వస్తుంది. అది చూపిస్తాను ఎలా చేయాలో. ఫస్ట్ ఇది క్రియేట్ కానివ్వండి. క్రియేట్ అయిపోయినాక ఇది ఫస్ట్ ఇది అనేబుల్ చేసేస్తే ఇది ఒక 20 minutes సరిపోతుంది. కాబట్టి ఈ లోపల మనం ఏంటంటే వర్చువలైజేషన్ ఐ మీన్ AWS సెట్ చేయొచ్చు. నేను గో టు రిసోర్స్ అంటాను, వెళ్ళి సబ్నెట్స్కి వస్తే ఇక్కడ సబ్నెట్స్కి వస్తే ఈ పైన గేట్వే సబ్నెట్ అని ఒకటి ఉంటుంది, ఇది క్లిక్ చేస్తాను. ఇది క్లిక్ చేసి అంటే విఎన్జికి ఇది కావాలండి, వర్చువల్ నెట్వర్క్ గేట్వేకి ఇది కావాలి. నేను ఏం చేస్తానంటే 10.24 అని ఇచ్చేసి సేవ్ చేస్తాను. ఓకే గుడ్. సో మనకి మీకు అయిపోతుంది. నెక్స్ట్ నాకు ఏం కావాలంటే ఇప్పుడు నేను వచ్చి లెట్ మీ కిందకు వస్తే ఇక్కడ రావాలి, ఇక్కడ వర్చువల్ నెట్వర్క్ గేట్వేస్ అని ఉంటుంది, అది ఓపెన్ చేస్తాను. మీకు ఇక్కడ కూడా సెర్చ్ చేయొచ్చండి. ఇక్కడికి వచ్చి విఎన్జి అన్నాను అనుకోండి, ఈ ఫేవరెట్స్ కూడా నాకు కనిపించింది, మీకు ఇట్లా వస్తుంది అనమాట. యాక్చువల్గా ట్రై చేయొచ్చు. సరే విఎన్జికి వచ్చి సి Azure VPN gateway connects your on-premises networks through Azure through a site-to-site VPN అంటారు అనమాట. సో క్రియేట్ ఏ వర్చువల్ నెట్వర్క్ గేట్వే అంటాను. కిందకు వచ్చి VNG1 అని ఇచ్చి VPN ఇదంతా కూడా ఫైన్. సో మీరు చూస్తే VNG సరిపోతుంది. జనరేషన్ 2 ఇస్తాను కొంచెం. జనరేషన్ 2 దేంట్లో ఉంది, VPG2లో ఉందా? యా, అయితే జనరేషన్ 2 తీసుకుంటాను. మీకు ప్రైసింగ్ చెక్ చేసుకోవాలండి, ఇది ఫ్రీగా రాదు. జనరేషన్ 2 తొందరగా ఫాస్ట్ గా డిప్లాయ్ అవ్వాలి. సో ఇక్కడ మీరు చూస్తే మనకు ఆల్రెడీ వచ్చేసి ఉండాలి యాక్చువల్గా. మీ పైకి వెళ్తే ప్రొడక్షన్ ఓకే యుఎస్ ఈస్ట్ 2 ఉందా, ఓకే అది ప్రాబ్లం. ఓకే యుఎస్ ఈస్ట్ 1 సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి కిందకు వస్తే నాకు ఇక్కడ VNet 1 వచ్చింది చూడండి. VNet 1 సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా గేట్వే సబ్నెట్ వచ్చింది. సో ఇక్కడికి వచ్చి నేను దీనికంటూ ఒక పబ్లిక్ ఐపీ, మనం ఎలాస్టిక్ ఐపీ ఇక్కడ ఇస్తాం అనమాట. ఇది ఎలాస్టిక్ ఐపీ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ పబ్లిక్ ఐపీ. VNet 1 పిప్ అందాం, సారీ VNG పిప్ అంటాను అనేసి. ఓకే ఫైన్. సో ఇదంతా అవసరం లేదు, డిజేబుల్డ్. లోపలికి వచ్చి రివ్యూ అండ్ క్రియేట్
అండ్ దెన్ క్రియేట్ అంటానండి. సో చూద్దాం మనకి VNG2 వచ్చి కొంచెం తొందరగా డిప్లాయ్ అవుతుందో లేదో. అవ్వాలి. ఓకే. రైట్. సరే నెక్స్ట్ అండి. నెక్స్ట్ వచ్చి నేనేం చేస్తానంటే ఇక్కడ మీకు ఇది క్రియేట్ అవనివ్వండి. మరి నాకు 2 మిషన్స్ కావాలి కదా. సో నేనేం చేశాను, మిషన్స్ కావాలని చెప్పాను. సో వర్చువల్ మిషన్స్ ఓపెన్ చేస్తానండి. 2 లైనక్స్ క్రియేట్ చేస్తాను అనుకోండి, విండోస్ ఏం క్రియేట్ చేయను. ఒక్కొక్క సబ్నెట్ లో కూడా పెడతాను యాక్చువల్గా. ఒక్కొక్క సబ్నెట్ లో కూడా పెడతాను. చూస్తే కొంచెం సిమిలారిటీస్ కనిపిస్తాయండి. మీరు చూసారనుకోండి, మీకు AWS తో కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి. ఈ విధంగా సబ్నెట్ క్రియేట్ చేయడం కానీ అన్ని కూడా మీకు సిమిలారిటీస్ ఉంటాయి. ఓకే, రానివ్వండి. అయితే కొంచెం స్లో ఉంటుందండి మీకు. మన కంపేర్ టు AWS, అజూర్ స్లో. ఓకే, లెట్ ఇట్ కమ్. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనకు ఆల్రెడీ రిసోర్స్ గ్రూప్ ఉంది, మనం క్రియేట్ చేసాము. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి మీరు B27RG. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి వర్చువల్ మెషిన్ వచ్చి మనకి AZ-VM1 అందాం. VM1 అని చెప్పి నేను ఇక్కడ ఏం చేస్తాను మీకు, ఇదంతా అవసరం లేదండి. జస్ట్ ఉబుంటూ సెలెక్ట్ చేసుకుంటాను. ఉబుంటూ సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు చూస్తే T2 మైక్రో లాగా ఇక్కడ 1GB 1CB ఇది ఉంటుంది అనమాట. ఇది సెలెక్ట్ చేసి, కాకపోతే ఇక్కడ ఏంటంటే అజూర్ లో కంపల్సరీగా మీరు PPK అవసరం లేదు, పాస్వర్డ్ కూడా ఇచ్చుకోవచ్చు యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను, నాకు ఇష్టం వచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వచ్చు. ఇంకో అడ్వాంటేజ్ అంటే అజూర్ లో మీకు ఇక్కడ నేను AZ-VM1 అన్నానంటే సర్వర్ లో కూడా AZ-VM1 హోస్ట్ నేమ్ అవుతుంది. కానీ మనకి విండోస్ మనకి అట్లా కాదు కదా, IP- అట్లా వస్తుంది అనమాట, EC2 అని చెప్పి AWS. దేనికి దానికి అడ్వాంటేజెస్ ఉన్నాయనుకోండి. ఓకే, డన్. ఇవన్నీ కూడా అవసరం లేదు, నన్ను అని ఇచ్చేసి. సో మనం నెక్స్ట్ సబ్నెట్లు ఇవన్నీ క్రియేట్ చేయాలా. సో నెక్స్ట్ వస్తాను, క్రియేట్ అవుతూ ఉంది. సో డిఫాల్ట్స్ తీసుకుంటాను. నెట్వర్కింగ్ ముఖ్యమైనది వచ్చి నెట్వర్కింగ్ అనమాట. ఇక్కడ VNet1, subnet1. ఓకే, సో నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్, నేను నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఇస్ నథింగ్ బట్ సెక్యూరిటీ గ్రూప్ అండి. NSG అంటాం ఇక్కడ, మనకు వచ్చే AWS లో SG అంటాం. ఏం అవసరం లేదండి, మళ్ళీ దాన్ని అన్నసరి కాంప్లికేట్ చేయడం ఏం లేదు. సో అవసరం లేదు. అంటే మనకి AWS లో ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్ అసైన్ చేయకపోతే ట్రాఫిక్ లోపలికి రాదు. ఇక్కడ రివర్స్ అనమాట, మీ సెక్యూరిటీ గ్రూప్ అంతా ట్రాఫిక్ వదిలేస్తా లోపలికి. సో ఎందుకని నాకు తెలియదు, సో వదిలేస్తుంది. అందుకని నేను అసైన్ చేయను. దానికి మన 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 సౌలభ్యత కోసం వాడుకుంటాం హాయిగా దాన్ని. ఓకే, నెక్స్ట్ మీరు 2 VPGలు క్రియేట్ చేశారు, ఒకటి సరిపోతుంది కదా సార్? అంటే 2 సర్వర్లు పెట్టారు, 2 క్రియేట్ చేస్తున్నారా? రెండు ఏం క్రియేట్ చేశానండి? VPG. ఒకటి VPG అది AWS లో ఉంటుంది, ఒకటి VNG అజూర్ లో ఉంటుంది. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటి? సరే, సో ఇక్కడికి వచ్చి క్రియేట్ అంటాను. ఓకే, సో డిప్లాయ్ చేద్దాం. సో నా ప్రాబ్లం అంతా కూడా ఇదండి, ఇదే కొంచెం టైం టేకింగ్ అనమాట. నేను ముందే క్రియేట్ చేసేవాడిని, అందుకే రేపు కూడా వాడతాం, ట్రాన్సిట్ గేట్వే కూడా వాడతాం అనమాట. దానికోసం ఏంటంటే ఇది ముందే క్రియేట్ చేసి పెడతాను. ఈ రోజు స్టెప్స్ మీకు చూపిస్తాను. యాక్చువల్గా ట్రాన్సిట్ గేట్వేలో VPGలో ఉన్న ప్రాబ్లమ్స్ ట్రాన్సిట్ గేట్వే సాల్వ్ చేస్తుంది. అది ఎలాగని మీకు రేపు చూద్దాం. సరే, ఒక మిషన్ క్రియేట్ అవుతుంది. అలాగే నేను ఇంకో మిషన్ కూడా క్రియేట్ చేస్తాను, లెట్ ఇట్ కమ్. సో రెండో మిషన్ కూడా క్రియేట్ చేయాలి, లేదా అవసరం లేదు, ఒక మిషన్ సరిపోతుందండి, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. సో నెక్స్ట్ ఏం కావాలంటే రౌటింగ్ టేబుల్స్ కూడా కావాలి. అవి క్రియేట్ చేయాలంటే సేమ్ దీంట్లో కూడా రౌటింగ్ టేబుల్ కాన్సెప్ట్ ఉంది. అంటే ట్రాఫిక్ వర్చువల్ నెట్వర్క్ గేట్వే పోవడానికి ఇది మళ్ళీ వద్దాం, ఇవన్నీ డిప్లాయ్ అయిపోయాక మళ్ళీ వెనక్కి వద్దాం. సరే,
ఇక్కడ నుంచి మళ్ళీ కాన్ఫిగర్ చేయాలిగా. సో ఇక్కడ మీరు చూసారు అనుకోండి, రైట్ సైడ్ అజూర్ లో ఉన్న పార్షియల్ కాన్ఫిగరేషన్ మీకు అయిపోయింది. విఎన్జి క్రియేట్ చేసాము, సబ్నెట్ క్రియేట్ చేసాము, VM1 డిప్లాయ్ చేస్తున్నాము, VM2 అవసరమైతే డిప్లాయ్ చేద్దాం. అలాగే లైక్ వైజ్ లెఫ్ట్ సైడ్ లో VPG డిప్లాయ్ చేయాలి. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనం వర్చువల్ ప్రైవేట్ గేట్వేస్కి రండి. వర్చువల్ ప్రైవేట్ గేట్వేస్కి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ కమాన్, స్లో ఉంది, ఇక్కడ అయిపోయింది, ఇది డిలీట్ డిప్లాయ్ అయిపోయింది చూడండి. ఈ మధ్య చాలా ఇంప్రూవ్ అయింది అజూర్ యాక్చువల్గా డిప్లాయ్మెంట్ లో కొంచెం, బట్ స్టిల్ అంత AWS అంత ఫాస్ట్ కావట్లేదు. మేబీ అండర్లైయింగ్ హైపర్వైజర్ వచ్చి మీకు ఇది హైపర్ వి కాబట్టి దట్ మైట్ బి ద రీజన్, బట్ ఎనీవే. ఎందుకు రావట్లేదు, లాగౌట్ చేసిందండి. అంటే మామూలుగా ఎప్పుడు లాగౌట్ అవుతుందంటే, నేను రాత్రి నేను చేసేటప్పుడు క్లాస్ చెప్పినాక నేను ఏం చేశాను అంటే షట్ డౌన్ చేశాను, మళ్ళీ నేను పొద్దున్నే లాగిన్ చేసి డైరెక్ట్ గా నాకు లాగిన్ చేసేసి ఉంటుంది. అయితే దాని కూడా టైమ్ అవుట్ వాల్యూ ఉంటుంది కాబట్టి అది చూసి నన్ను లాగౌట్ చేస్తాను అనమాట యాక్చువల్గా. ఓకే, సో ఓకే, సో ఇక్కడికి వచ్చి నాకు కావాల్సిన VPGలు కావాలి. సో గేట్వే లేకుండా మనం ఫస్ట్ క్రియేట్ చేయలేం. సో లెట్ ఇట్ కమ్. సో నేను వెనక ఫ్యాన్ వేసానండి, ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే చెప్పండి, స్లో డౌన్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, VPG అంటాం, ఆర్ సింపుల్ గా AWS-VPG అంటాను. సో ఇది వచ్చి AS అంటే అటానమస్ సిస్టమ్ నేమ్ నెట్వర్కింగ్ కాంపోనెంట్ అండి. లీవ్ ఇట్ దట్ as డిఫాల్ట్, క్రియేట్ ఏ వర్చువల్ గేట్వే అనండి. ఓకే, సో ఈ వర్చువల్ గేట్వే డిటాచ్డ్ లో ఉంటుంది. రైట్ క్లిక్ చేసి అటాచ్డ్ VPC అని చెప్పి, మన VPC ఏంటి మీరు చూసినట్లయితే B27 కి అటాచ్ చేద్దాం. ఓకే రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఒక 2 ఇన్స్టెన్సెస్ డిప్లాయ్ చేద్దాం యాక్చువల్గా. ఓకే, సో నేను ఏం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి 2 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేస్తాను, ఒక పబ్లిక్ సబ్నెట్, ఒక ప్రైవేట్ సబ్నెట్ మనకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి దాంట్లోనే లాంచ్ చేద్దాం. సో అమెజాన్ లైనక్స్ తీసుకుంటాను, ఇక్కడికి వచ్చి నెక్స్ట్ P2 మైక్రో, గ్రీన్ VPC, పబ్లిక్ సారీ మై బ్యాడ్, ఇది వెబ్ సర్వర్స్ మనకి పబ్లిక్ లో ఉన్నాం కదా. ఓకే, సో నేను పబ్లిక్ ఇస్తాను, ఎనేబుల్ ఇస్తాను. సో యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే పబ్లిక్ సర్వర్ అని ఇస్తానండి. ఓకే, ఏదైనా ఇచ్చుకోండి పేరు. పబ్లిక్ అయినా చేస్తున్నా సార్, ప్రైవేట్ అయినా ఇచ్చుకోవచ్చు కదా, ఎనీ సర్వర్ వీ కెన్ టేక్ ఇట్ రైట్. చూడండి, చూసి లాస్ట్ లో మీకు ఐడియా వస్తుంది. ప్రస్తుతం చూడండి, నా ఉద్దేశం ఏంటంటే మీరు పబ్లిక్ సబ్నెట్ లో పెట్టినా ప్రైవేట్ సబ్నెట్ లో పెట్టినా కూడా VPN కి ఎటువంటి సంబంధం లేదు, పింగ్ అవుద్దని చెప్పడానికి నేను అక్కడ ఒక సర్వర్ ఇక్కడ సర్వర్ తీసుకుంటున్నాను. మనకు కావాల్సింది ఏంటో చెప్తాను, మీరు కేర్ఫుల్ చూడండి, చిన్నగా అర్థం అవుతుంది. సో పబ్లిక్ సర్వర్, లైక్ వైజ్ నేను ఇంకో సర్వర్ కూడా క్రియేట్ చేస్తానండి. ఇక్కడికి వస్తాను,
ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం అంటే లెట్స్ డూ వన్ థింగ్, ఒక విండోస్ సర్వర్ డిప్లాయ్ చేద్దామండి రేదర్ దాన్. అంటే ఇక్కడి నుంచి మనం ఏడబ్ల్యూఎస్ అజూర్ లో ఉన్న దానికి పుట్టి తీసుకోవచ్చా లేదా అని చెక్ చేద్దాం. యా, సో నేను ఏం చేస్తానంటే యూజింగ్ 2019 అసలు మీకు ఒక సజెషన్ ఏంటంటే ఎక్కడ బిల్లు పడిపోద్దో అని చెప్పి ప్రాక్టీస్ మానొద్దండి. మీకు బిల్లు వస్తే ఎంత వస్తుందండి? మా వస్తే 500 వస్తుంది, సరే 1000 లేదు 5000 వచ్చింది అనుకుందాం. కానీ మీరు జాబ్ కొట్టినప్పుడు ఆ హైక్ అనేది 5000 అనేది నథింగ్ అసలు యాక్చువల్ గా, అవునా? సో కాబట్టి బిల్లు వస్తది అని చెప్పి ప్రాక్టీస్ మానేస్తారంటే మీకంటే ఫులిష్ పీపుల్ ఇంకొకరు ఉండరు. సో కాబట్టి ఆ పని చేయొద్దు. బిల్ ఎంతైనా వచ్చి ఉండొచ్చు, ప్రాక్టీస్ మాత్రం మానకూడదు యాక్చువల్ గా. సో దాన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు, మీరు సినిమా హాల్కి వెళ్తేనే పార్కింగ్ డబ్బులు కట్టాల్సి వస్తుందండి, అటువంటిది ఫ్రీగా నేర్చుకోవడం కష్టం. సో కాబట్టి డోంట్ వరీ, బిల్లు వస్తుందని బాధపడద్దు. సో బిల్లు రాని పాయింట్ ఏంటంటే మనకి బాగా తెలియాలి. సో మీకు వచ్చినప్పుడు ఆబ్వియస్ గా మీ హైక్ నాకు తెలిసి ఎవరికి కూడా హైక్ సంవత్సరానికి 5000 రాదు, ఓ 50,000, కొందరు బాగుంటే 1,00,000, ఈ మేబీ మీకు కొంతమందికి 6 lakhs సిటీసీ ఉంటే ఒకేసారి 12 lakhs సిటీసీ రావచ్చు. అంటే 100% హైక్ లో 5,000 ఎంత అండి? సో కాబట్టి దానికి భయపడద్దు, ఫులిష్నెస్ అన్నమాట. సో కాబట్టి నేను ప్రాక్టీస్ చేయాలా, ఇంకా ఎక్కువ చేయాలా, ఇంకా చేయాలి, అట్లా ఆ అట్యూట్ వెళ్ళండి, చాలా మంచిది. అరే ఇది కొంచెం కష్టం అండి, నేను ఇది కూడా పబ్లిక్ సర్వర్ లో పెట్టాలేమో. సరే, ఎందుకంటే నేను రీచ్ అవ్వాలి కదా. లెట్స్ మీ గో బ్యాక్, ఎందుకంటే ఇది విండోస్ కదా, సో ఐ నీడ్ టు పుట్ ఇన్ పబ్లిక్ సర్వర్ ఓన్లీ. కాకపోతే ఇంకో అకౌంట్ ఇంకోటి తీసి ప్రైవేట్ లో పెడతాలండి. ఇక్కడ వచ్చి ఎనేబుల్ చేస్తాం, ఇక్కడ ఎనేబుల్ చేసి, అంటే రెండు సర్వర్లు పబ్లిక్ వెళ్తున్నాయి. సో మనం కాకపోతే ఇక్కడ మన డిజైన్ లో చిన్న చేంజ్ ఏంటంటే రెండు సర్వర్లు పబ్లిక్ లో పెట్టానండి. ఇట్ డజంట్ మ్యాటర్, మీకు ఏది ఉన్నా కూడా డజంట్ మ్యాటర్, బట్ అంత అవసరం అయితే ఇంకోటి డిప్లాయ్ చేద్దాం. మన డిజైన్ లో రెండు ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. సరే, డిప్లాయ్మెంట్ అయిపోయిందో లేదో చూద్దాం. జనరేషన్ 2 తొందరగా అవ్వాలని నా ఉద్దేశం, బట్ సేమ్ అదే టైం తీసుకుంటుంది. సో మనకి సరే ఈ లోపల మనకి ఇచ్చిన AZVM1 ఉంది కదా, దానికి లాగిన్ చేయడానికి ట్రై చేద్దాం. మన యూజర్ నేమ్ ఏమి ఇచ్చాము, శ్రీ అని చెప్పి @ అని చెప్పి ఇది ఇచ్చి, సో AZVM అని వచ్చింది చూడండి. నాకు దేన్ని పింగ్ చేయాలా, మనం ఆల్రెడీ లాంచ్ చేస్తున్నాం, 2 మిషన్స్ లాంచ్ అయినాయి కదా, వీటిని రెండు రీచ్ అవ్వాలి యాక్చువల్ గా. ఆబ్వియస్గా రీచ్ కాదనుకోండి, బట్ ఓకే. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ మీకు పబ్లిక్ సర్వర్ ఏంటంటే దీన్ని రీచ్ అవుట్ అవ్వాలి యాక్చువల్, దీనికి పింగ్ చేయాలి యాక్చువల్ గా, అవునా? దీనికి పింగ్ చేయాలంటే నేను ఏం చేస్తాను, ప్రైవేట్ అంటే ఈ ఐపీలో అండి, పబ్లిక్ ఐపీలో కాదు, ప్రైవేట్ ఐపీలో పింగ్ అవ్వాలి. సో ఇక్కడికి వచ్చి నేను బై ద వే పింగ్ అని చెప్పి, ఎలా అంటే ఫర్ ఆబ్వియస్ రీజన్స్ పింగ్ కాదండి. ఓకే, మీరు చూసినట్లయితే ఫర్ ఆబ్వియస్ రీజన్స్ మీకు పింగ్ అయ్యే ఛాన్స్ లేదనమాట యాక్చువల్ గా. ఓకే, ఎందుకు, అది వేరే లొకేషన్ లో ఉంది, ఇది వేరే లొకేషన్ లో ఉంది, అటువంటిప్పుడు ఎలా పింగ్ అవుతుంది చెప్పండి? సో కాబట్టి ఆబ్వియస్ గా మీకు పింగ్ అయ్యే ఛాన్స్ ఉండదు. బట్ దట్స్ ఫైన్. సో ఒక్క నిమిషం అండి, గివ్ మీ 1 minute. ఒక్క నిమిషం అండి. ఓకే. ఓకే ఫైన్. సో
నేనేం లేదండి. ఒకటి ఓకే ఫైన్. ఆఫీస్‌ది ఒక పైప్‌లైన్ పోతూ ఉందన్నమాట. ఈరోజు స్ప్రింట్ డెలివరీ ఉంది సాయంత్రం. సో, దానికోసం పొద్దున 5 నుంచి స్టార్ట్ చేశాను. కొంచెం ఆగినట్టు అనిపిస్తే చూస్తున్నాను అంతే. సరే ఎనీవే. సో, మనం ఏం చేస్తాం ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఒక పింగ్ కావట్లేదు కదా! సరే ఇవన్నీ మనం డిప్లాయ్ అయినాయో లేదో చెక్ చేద్దాం. మన ఇన్‌స్టాన్సెస్ ఉన్నాయి కదా! మన ఇన్‌స్టాన్స్‌కి లాగిన్ చేద్దాం. ఒకటొచ్చి మనకి పబ్లిక్ సర్వర్ ఇది లైనక్స్ సర్వరే కదా! దీనికి లాగిన్ చేస్తాను బై ద వే తీసుకొని. ఇది వేరే కలర్‌లో పెడతానండి. నేనేం చేస్తానంటే ఇది అవసరం లేదు. ఆల్రెడీ బ్లూలోనే ఉంటుందిలెండి. యాహ్! యెల్లోలో ఉందా? ఓకే. గుడ్. సరే. మోస్ట్ ప్రాబబ్లీ మనకి మీకు ఎక్కడుంటుందంటే పింగ్ అనిచ్చి నేను పింగ్ అనిచ్చి 172.21.1.4 ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఐపీ అడ్రస్ దేంట్లో ఉంటుందంటే దాని ఐపీ అడ్రస్ చెక్ చేయొచ్చు మీరు. విఎం విఎం1కి వస్తే ప్రైవేట్ ఐపీ ఏది? ప్రైవేట్ ఐపీ ఇక్కడ చూస్తే 21.1.4 యాహ్! ఓకేనా? సో మీరు చూస్తే 170.21.1.4 పింగ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఐపీ తీసుకుంటే నాకు తెలుసు కాబట్టి ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నానండి. సో మీకు ఎల్లో వచ్చి ఏడబ్ల్యూఎస్, ఆ తర్వాత గ్రీన్ వచ్చి మీరు చూసినట్లంటే అజూర్. వద్దన పింక్ కాదు. అలాగే మనం ఏం చేయొచ్చు అంటే మీరు చూసుకుంటే ఇది కూడా తీసుకుంటాను. ఏది మనం విండోస్ సర్వర్ కూడా లాంచ్ చేశాం కదా ఒకటి విండోస్ విఎం అని, అది కూడా కనెక్ట్ అవుదాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు కనెక్ట్ అని చెప్పి, సో ఈ మొత్తం ఈ ల్యాబ్ మొత్తం మీద మనకి టైం టేకింగ్ థింగ్ ఏంటంటే అది ఆ విఎన్జి డిప్లాయ్ చేయడమేనండి. అది అయిపోతేనే మనం విపిఎన్ ఎస్టాబ్లిష్ చేయగలం. అది ప్రాబ్లం. బై ద వే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ షెల్ రిలీజ్ చేసిందండి. మీరు ఎవరన్నా చూసుంటే నాకు పొద్దున్న మెసేజ్ వచ్చింది. సో క్లౌడ్ లాస్ట్ టైం దగ్గర చూద్దాం క్లౌడ్ షెల్ అంటే ఏంటి అని చెప్పి. ఆల్రెడీ మనకి అజూర్ లో షెల్ ఉంది, క్లౌడ్ షెల్ యాజ్ వెల్ యాజ్ జీసీపీలో ఉంది. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ కూడా రిలీజ్ చేసింది. సో నేనేం చేస్తాను లోకల్ హోస్ట్ అని ఇచ్చి సో ఫైర్ వాల్ డిజేబుల్ చేస్తాను ఎందుకంటే అది పింగ్ చేయడానికి ఒప్పుకోదు అనమాట. సరే ఇక్కడ వచ్చి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే సిఎండి ఓపెన్ చేసి ఓకే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ప్రాపర్టీస్ ఫాంట్ ఓకే ఫేర్ ఎనఫ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఓకే. సో ఇక్కడికి వచ్చి పింగ్ అని చెప్పి ఇదే దగ్గర లైనక్స్ సర్వర్ ఉంది దాన్ని పింగ్ చేద్దాం. సో నా ఉద్దేశం ఏంటంటే ఇన్స్టెన్సెస్కి వెళ్ళాను అనుకోండి, లైనక్స్ సర్వర్ ఇది కదా లైనక్స్ సర్వర్. దీన్ని పింగ్ చేస్తే మనకు కావాలి. ఐ థింక్ వాట్ ఈస్ ద ఐపీ కిందకు వద్దాం. కిందకు వస్తే ఇది ఐపీ అండి. ఇది కాపీ చేస్తాను. దీని ఐపీ వచ్చి 1.4, ఇది వచ్చి మీరు చూస్తే 1.18. ఓకే ఫైన్. సో ఇక్కడికి వచ్చి ఇట్లా ఇచ్చాను అనుకోండి, మీకు 1.18 బ్రహ్మాండంగా పింగ్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండు ఒక దగ్గరే ఉన్నాయి కదా. మీరు ఈ విండోస్ సర్వరు యాజ్ వెల్ యాజ్ ఎల్లో సర్వరు బోత్ ఆర్ ఎక్కడున్నాయి మీకు మీరు చూస్తే పింగ్ 10.80.1.4 అంటే ఈ రెండు వచ్చి మీకు ఒకే ఏడబ్ల్యూఎస్ సర్వర్స్ అండి. బట్ పాయింట్ ఏంటంటే రెండు పింగ్ చేయాల్సిన సర్వర్ దీనికి, రీచ్ అవ్వాల్సిన సర్వరు దీనికి అనమాట. యాక్చువల్లీ మీరు చూసినట్లయితే దీనికి రీచ్ అవ్వాలా. ఇది రీచ్ అవ్వాలంటే మన డిజైన్ ప్రకారం మనం ఏం చేయాలంటే ఈ విపిఎన్ ఎస్టాబ్లిష్ చేయాలా. మనకంతా విపిజి అంతా రెడీగానే ఉంది కానీ విఎన్జి రెడీ కాలేదన్నమాట. ఓకే. సో కాబట్టి ఇక్కడికి వచ్చాం అనుకోండి. సో లెట్స్ చూద్దాం యాక్చువల్గా ఏం జరుగుతుందని యాక్చువల్గా. సో రైట్.
సో ఇక్కడ ఏమవుతుంది యాక్చువల్గా మనకి మీరు చూసినట్లయితే 1 minute. యా, సో దేవుడి వల్ల అయిపోయింది. ఓకే, గుడ్. మనకి విఎన్జి డిప్లాయ్ అయిపోయిందండి. విఎన్జి డిప్లాయ్ అయిపోయింది. ఎంతసేపు పడింది? 15 నిమిషాలు పట్టింది మన క్లాస్ స్టార్ట్ అయ్యి. ఓకే, సో బ్యాక్ వెళ్ళాను అనుకోండి, ఇక్కడ తెలిసిపోతుంది. సో డిప్లాయ్మెంట్ డీటెయిల్స్కి వెళ్ళాం అనుకోండి, మనకి స్టార్ట్ టైం వచ్చి 3:31. చూసారా, 20 minutes అని చెప్పాను కదా, ఆల్మోస్ట్ 18 to 20 minutes డిప్లాయ్ అయింది చూడండి. ఓకే, ఫైన్ ఫైన్. ఇక్కడికి వెళ్దాము. సో నెక్స్ట్ వచ్చి మనం చేయాల్సింది ఏమొస్తుంది యాక్చువల్ ఇక్కడ నేను చూసినట్లయితే నెక్స్ట్ వచ్చి దీని గురించి, ఈ విఎన్జి గురించి దానికి చెప్పాలి, దాని గురించి దీనికి చెప్పాలి. ఓకే, సో అంటే ఏంటంటే ఇప్పుడు ఈ విఎన్జి ఉంది కదా, ఈ విఎన్జి పబ్లిక్ ఐపీ తీసుకొని నేను వర్చువల్ ప్రైవేట్ గేట్వేకి వెళ్ళి ఇక్కడ కస్టమర్ గేట్వే అని ఉంటుంది. ఓకే, కస్టమర్ గేట్వేలో ఇది పాత్ అండి. ఓకే, పాత్ ముందు క్లాస్ వాళ్ళకి చెప్పింది యాక్చువల్గా, అంటే ఇంగ్లీష్ వాళ్ళకి చెప్పింది. సరే, డిలీట్ కస్టమర్ గేట్వే అంటాను. ఇది ఉన్న డబ్బులు ఏం పడుతుంది, జస్ట్ లైక్ మీరు చెప్పాలి కదా దేనికి కనెక్ట్ అవ్వాలని చెప్పి. సో నేను ఏం చేస్తాను, అజ్యూర్ AWS B27 అని ఇచ్చి, నేను అజూర్ క్లాస్ చెప్పేటప్పుడు రివర్స్ లో చెప్తాను అనమాట, విఎన్జీకి AWS ఇద్దరికి ఒకే క్లాస్ చెప్తాను. మీకు AWS చెప్పేటప్పుడు VPN దేనికి వాడతాను, అజూర్ వాడతాను. అజూర్ VPN చెప్పేటప్పుడు AWS వాడతాను. సో నెక్స్ట్ ఇయర్ లో కుదిరితే GCP కూడా చూద్దాం. సో ఇట్లా ఇక్కడ ఇచ్చేసింది, ఇది అవసరం లేదు, సర్టిఫికేట్ అవసరం లేదు. క్రియేట్ ఏ సర్టిఫికేట్, ఎందుకంటే GCP కూడా ట్రాక్షన్ పెరుగుతుందండి స్లోగా, అడిగే వాళ్ళు ఎక్కువ అయ్యారు దానికి కూడా. సో కస్టమర్ గేట్వే అంటాను, అజూర్ కస్టమర్ గేట్వే అంటాను. ఓకే, గుడ్. అలాగే మన ఈ ఏది మన గేట్వే గురించి దానికి కూడా చెప్పాలి, అది మళ్ళీ చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ కనెక్షన్ ఏర్పరచాలండి. అది ఎలా ఏర్పరచాలంటే ఫస్ట్ AWS సైడ్ నుంచి మనం సైట్ టు సైట్ కనెక్షన్స్కి వచ్చి అది ఏర్పరుస్తాం అనమాట ఫస్ట్. ఓకే, సో నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ VPN కనెక్షన్ అని ఇచ్చి, బై ది వే ఓకే, VPN కనెక్షన్ అని ఇచ్చి ఇక్కడ మనం ఏం చేస్తాము, మీకు AWS టు అజూర్ VPN అని ఇచ్చి కింద మన ప్రైవేట్ గేట్వే ఇది ఇచ్చి కస్టమర్ గేట్వే ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన అజూర్ AWS B27 ఇచ్చి ఇక్కడ స్టాటిక్ ఇవ్వండి. స్టాటిక్ అంటే ఏంటి, అటు సైడ్ ఏం IP అడ్రసింగ్కి వెళ్ళాలా, 172.1.0.0/16 అంట, లేదా మీకు కావాల్సిన సబ్నెట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇచ్చి ఇవన్నీ అవసరం లేదండి, ఇచ్చి మీరు ఏం చేస్తారు, క్రియేట్ VPN కనెక్షన్ అని అంటారు. అంటే ఏంటి, మరో AWS సైడ్ నుంచి టువర్డ్స్ అజూర్ కి కనెక్షన్ ఇనిషియేట్ చేసాం, మనం కనెక్షన్ వచ్చి ఇనిషియేట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలా, అటు నుంచి ఇటు తీసుకురావాలండి, మీరు అటు నుంచి ఇటు తీసుకురావాలన్నమాట. సో దానికోసం ఏమవుతుందంటే మీరు ఇక్కడికి వచ్చి డౌన్లోడ్ కాన్ఫిగరేషన్ అన్నారు అనుకోండి, ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాక్చువల్గా మైక్రోసాఫ్ట్ ఉంటుంది కానీ మీకు అజూర్ అని బేసిక్గా కనిపించే సూచనలు ఉండవండి. ఓకే, సో అందుకని నేను ఏం చేస్తాను, మీరు ఏదైనా సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తానంటే మీరు ఏం చేయాలి, నార్మల్గా రియల్ టైంలో మీ ఆన్ ప్రెమిసెస్ వరల్డ్ నుంచి ఉన్నాను అనుకోండి, వాళ్ళు అడగాల మనం ఏ సర్వర్ వాడుతున్నాం ఇక్కడ అని చెప్పి. బట్ నేనేంటంటే ఇక్కడ వచ్చి మీకు సిస్కో సిస్టమ్స్ ఏదో ఒకటి ISR రౌటర్ సెలెక్ట్ చేసి నాకు ఫైల్ కావాలి, డౌన్లోడ్ అన్నాను అనుకోండి, మీకు ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ ఇక్కడ వస్తుంది అనమాట. సో నేను సేవ్ చేస్తాను, చేసి ఆ ఫైల్ను ఓపెన్ చేస్తే దాని లోపల 2 IP అడ్రస్లు 2 పాస్వర్డ్లు ఉంటాయి. దీన్ని మీరు మీ నెట్వర్క్ టీమ్కి ఇవ్వాలి. అంటే మీరు ఒక పెద్ద కంపెనీకి పనిచేస్తున్నారు అనుకోండి, మీకు మీ నెట్వర్క్ టీమ్కి ఇవ్వాలండి. నెట్వర్క్ టీమ్కి ఇచ్చారనుకోండి, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాళ్ళు యూజ్ చేస్తారు యాక్చువల్గా. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము, ఓకే ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే ఓకే, ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చి టనల్ 1 అంటున్నాడు సరే, AWS ఏం చేస్తుంటే 2 టనల్స్ ఇస్తున్నాయండి, ఎందుకంటే కొన్నిసార్లు మెయింటెనెన్స్ చేసేటప్పుడు డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అందుకని 2 టనల్స్ ఇస్తారు. టనల్ 1 ఇక్కడ ఉంది బేసిక్ గా. సో నేను వచ్చి మీరు చూస్తే లైన్ 18 దగ్గర ఒకటి ఉందన్నమాట. ఫైండ్ నెక్స్ట్ అన్నాను అనుకోండి, లైన్ 160 దగ్గర ఇంకోటి ఉంది చూడండి. యాక్చువల్గా అక్కడ కూడా వాడు ఏం చేస్తాడంటే కింద ఇక్కడ ఇచ్చి ఉంటాడు మీకు, ఏది ఇలా మనం ఒకటి సరిపోతుంది మనకి. బట్ నేను ఏంటంటే పైకి వెళ్ళి
కిందకు వచ్చి ఓకే. సో మనకు కావాల్సింది ఏంటంటే ఈ అడ్రస్ వచ్చి మీరు 13.169 ఏం అడ్రస్ అనుకుంటున్నారు? మన విఎన్జి అడ్రస్ అండి, ఏదో అనుకున్నారు. చూడండి ఇది అడ్రస్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇటు నుంచి అటు అంటే ఇందాక ఏడబ్ల్యూఎస్ నుంచి అజూర్ చేసాను, ఇప్పుడు అజూర్ నుంచి అక్కడే చేయాలా? కనెక్షన్స్ కి రండి. కనెక్షన్స్ కి వచ్చి యాడ్ కనెక్షన్ అని చెప్పి ఇక్కడ మనం ఓకే యాడ్ కనెక్షన్ అని చెప్పి నేను ఏం చేస్తాను AWS టు సో ఆర్ అజూర్ టు AWS అంటాను. అజూర్ టు AWS అని ఇచ్చి కిందకు వచ్చి సైట్ టు సైట్ అని ఇచ్చి IPsec అని ఇచ్చి మన విఎన్జి ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి లోకల్ అంటే మనం దీన్నే ఇక్కడ ఏమంటాం కస్టమర్ గేట్వే. AWS లో కస్టమర్ గేట్వే ఎలా అంటామో ఇక్కడ వచ్చి దీన్ని ఏమంటాం అంటే బేసిక్ గా లోకల్ నెట్వర్క్ గేట్వే అంటాం. అని క్రియేట్ న్యూ గేట్వే అన్నప్పుడు నేను ఏమంటాను AWS VPG1 అని ఇచ్చి అడ్రస్ అడుగుతుంది. చూడండి నేను ఇందాక మనం ఓపెన్ చేసాం కదా అడ్రస్ ఏంటి, ఇది 3222105.202 ఇక్కడ ఇచ్చి నా అడ్రస్ స్పేస్ ఉంది అనుకోండి. అడ్రస్ స్పేస్ ఏమి ఇద్దాం, మీ AWS అడ్రస్ స్పేస్ ఇవ్వాలా. మనం దేంట్లో ఉన్నాం 10.80.0.0/16 అని ఇస్తాను. ఇచ్చి నేనేం చేస్తాను క్లిక్ ఆన్ ఓకే అంటాను. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం ఇది కాపీ చేస్తాం. ఈ ఫైల్ ఎలా వచ్చింది సార్ మీకు? ఇంకోసారి వీడియో ప్లే చేయండి తెలిసిపోతుంది. ఆల్రెడీ చూపించాను కదా. ఇక్కడికి వచ్చి మీకు సెలెక్ట్ చేయండి డౌన్లోడ్ కాన్ఫిగరేషన్ అని. ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మీరు? ఒకసారి చెప్తారు. ఇక్కడ డౌన్లోడ్ వచ్చి ఏదైనా చేసుకోవచ్చు, బట్ మీకు ఏం చేస్తారు ఇక్కడికి వచ్చి నేను ISR రౌటర్ అని చెప్పి సెలెక్ట్ చేసి డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ అవుతుంది. ఓకే రైట్. సో నెక్స్ట్ వచ్చి మనకి ఈ పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ వచ్చి మనం ఏం చేస్తామంటే క్లిక్ ఆన్ ఓకే అనండి. హోల్డ్ ఆన్. ఓకే సో క్రియేట్ అవుతుందండి. సో క్రియేట్ అయినంత మాత్రాన కాసేపు ఇక్కడ వచ్చేస్తుంది అంతే. క్రియేట్ అయినంత మాత్రాన మీకు పని చేయదండి. ఒకదాని ఒకటే పింగ్ చేసేసుకో యాక్చువల్ గా. ఓకే మీరు ఇంకా అట్లాగే ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్ గా రౌటింగ్ టేబుల్ సెట్ చేయాలి. సో మనం ఏం చేయాల్సి వస్తుంది ఇప్పుడు మనం ఓకే. సో ఈ VPC ఉంది కదా మనది, ఈ VPC ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం రౌటింగ్ టేబుల్స్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి సో మనది మెయిన్ రౌటింగ్ టేబుల్ కావాలంటే ఇక్కడికి వచ్చి రౌట్స్ కి వచ్చి మనం ఏం చేస్తాం ఆల్రెడీ మీకు రౌట్స్ దేనికి ఉన్నాయి ఇట్ ఈస్ మీకు చూసినట్లయితే దీనికి ఉన్నాయి కదా. మనకి ఎక్కడికి పోవాలి 172.21.0.0/16 అని చెప్పి ఇక్కడికి వచ్చి మనం వర్చువల్ ప్రైవేట్ గేట్వే ఎక్కడ ఉంది ఇక్కడికి వచ్చి దీనికి చెప్తాం అనమాట. సేవ్ అంటాం. ఓకే సరిపోతుంది. ఎందుకంటే 2 సర్వర్లు దీంట్లో ఉన్నాయండి. ఒకవేళ ప్రైవేట్ సర్వర్ కూడా ఉన్నాయనుకోండి దాన్ని కూడా ఇవ్వండి, పోయిందే ఉంది. ఇక్కడికి వచ్చి మీకు ప్రైవేట్ చూసారా మీకు పబ్లిక్ రౌట్ లేదు చూడండి. బట్ మీరు VPN లో కనెక్ట్ అవ్వాలంటే 172.21 అని ఇచ్చి 16 అని ఇచ్చి ఇలా ఇస్తాం. ఓకే డన్. సరే AWS సైడ్ నుంచి పని అయిపోయింది యాక్చువల్ గా మీకు. సో నెక్స్ట్ కావాల్సింది ఇక్కడ VNGకి వచ్చాం అనుకోండి. కాసేపట్లో ఇక్కడ కనెక్టెడ్ అని రావాలి మీకు. బేసిక్గా నాట్ కనెక్టెడ్ వచ్చింది యాక్చువల్గా. వై ఓకే సైట్ టు సైట్ VPN కనెక్షన్స్ అని ఇచ్చినప్పుడు సో నాకు కనిపిస్తుందండి. ఓకే సో వెయిట్. సో మనకు వచ్చి ఇక్కడ అప్ అని రావాలండి. మీకు అప్ అని రావాలా. సో కొంచెం వెయిట్ చేద్దాం. సో తర్వాత చెక్ చేద్దాం వచ్చి. సో ఈ లోపల నేను ఏంటంటే అజూర్ లో కూడా వచ్చి మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ కూడా రౌటింగ్ టేబుల్ ఉంటుందండి బై ద వే.
దీన్ని డిఫరెంట్ పేరుతో పిలుస్తాం. దాన్ని వచ్చి యూడిఆర్ అంటాం. యూజర్ డిఫైన్డ్ రౌట్స్ అంటాం యాక్చువల్గా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే బై ద వే ఇక్కడికి వచ్చి యాడ్ అంటాను. యాడ్ అని కొత్త క్రియేట్ చేద్దాం రౌటింగ్ టేబుల్. ఆబ్వియస్ గా తీసుకొచ్చి మనం 27కి ఇద్దాం. నేమ్ ఇచ్చి నేను ఏం చేస్తాను, ఏదోటి ఇవ్వండి, UDR1 ఏదోటి ఇవ్వండి. ఓకే, ప్రాపగేట్ గేట్వే రౌట్స్ ఎస్ అని ఇచ్చి, సో రివ్యూ అండ్ క్రియేట్ అని ఇచ్చి క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి ఆ లోపల రౌట్స్ యాడ్ చేయాలి. రౌటింగ్ టేబుల్ యాడ్ చేసి ఆ తర్వాత మనం రౌట్స్ యాడ్ చేద్దాం. ఓకే, మీకు క్రియేట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి మనం రౌట్స్కి వద్దాం. రౌట్స్కి వచ్చి మీరు చూసినట్లయితే యాడ్ అని చెప్పి ఇక్కడ రౌట్ నేమ్ ఏమి ఇస్తాం యాక్చువల్గా టు AWS అని ఇచ్చి అడ్రస్ ప్రిఫిక్స్ ఏంటంటే మీకు ఒకవేళ 10.80.0.0/16 ఈ 10.80కి వెళ్ళాలంటే వర్చువల్ నెట్వర్క్ డిఫరెంట్ ఉంటాయండి. ఇక్కడ వర్చువల్ నెట్వర్క్ గేట్వే సెలెక్ట్ చేసి ఓకే కొట్టండి. సో ఓకే కొట్టి ఆ తర్వాత ఏం చేస్తామంటే ఓకే సబ్నెట్ ఓకే రౌట్ యాడ్ చేసాం, మరి ఎవరు వాడుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేసాము, మనం రౌట్ టేబుల్ అసైన్ చేస్తాం కదా, అలాగే ఇక్కడ ఈ రౌట్ టేబుల్ తీసుకొచ్చి సబ్నెట్స్ కి అసైన్ చేస్తాం. సబ్నెట్ సెలెక్ట్ చేసి నేను అసోసియేట్ అని చెప్పి సబ్నెట్ 1 ఓకేనండి. మీటింగ్ ఐడి ఏందండి, ఓకే. సో నెక్స్ట్ ఇంకో సబ్నెట్ కూడా యాడ్ చేస్తాం. సబ్నెట్ 2 అని చెప్పి యాడ్ చేస్తాం. సో ఇది రానివ్వండి, ఈ లోపల ఇక్కడ అవైలబుల్ వచ్చిందో లేదో చూద్దాం. ఇక్కడ రావాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తే ఇక్కడికి వచ్చి మనం లెట్స్ రీఫ్రెష్. మనం ఏం చేస్తాం, షేడ్ కి అంతా కూడా కరెక్ట్ గానే ఉంది యాక్చువల్ గా. బట్ సో లెట్స్ సి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే కాన్ఫిగరేషన్స్ కి వచ్చాను అనుకోండి. అంత కరెక్ట్ గానే ఉంది. యా కనెక్ట్ అయింది చూడండి, డేటా ఇన్ డేటా అవుట్ పోతుంది చూడండి. ఇక్కడ వచ్చింది, కానీ మనం లోపలికి వెళ్తే రీఫ్రెష్ చేద్దాం. ఇంకా ఎందుకు రావట్లేదు డేటా ఇన్ డేటా అవుట్, ఒకసారి చూద్దాం. మీకు కనెక్ట్ అయిపోయింది చూడండి యాక్చువల్గా, చూసారా. మీకు చూస్తే రెండింటి మధ్య ఎల్లో అండ్ రెండు పింగ్ అవుతున్నాయి చూడండి, అవునా. మీరు చూస్తే ఇప్పుడు గ్రీన్ ఎవరిదండి, గ్రీన్ వచ్చి అజూర్ విఎం, అవునా. సో నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మన విండోస్ విఎం ఏంటి యాక్చువల్గా, విండోస్ విఎం వచ్చి మీరు చూస్తే 1.4 విండోస్ విఎం పింగ్ అవుతుందా, పింగ్ అవుతుంది చూడండి. అలాగే ఇక్కడ నుంచి ఇంతకుముందు విండోస్ లో పింగ్, ఇక్కడ వచ్చి నేను పింగ్ అవట్లేదు మనకి 1.4, ఇక్కడ వస్తే పింగ్ అవుతుంది చూడండి, అవునా. ఇన్ఫాక్ట్ నేను ఏం చేస్తానంటే నేను అజూర్ సర్వర్ లో మీకు అజూర్ సర్వర్ లో మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వచ్చి ఏది అజూర్ సర్వరు మనకు వచ్చి గ్రీన్ సర్వర్ అజూర్ సర్వర్ కదా, నేనేం చేస్తానంటే యాప్ట్ అప్డేట్ అండ్ యాప్ట్ ఇన్స్టాల్ nginx-y అని ఒక వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తాను.
ఓకే రైట్. ఓకే రైట్. సో ఇక్కడికి వచ్చి మనం నేనేం చేస్తానంటే సర్వీస్ ఎంజినిక్స్ స్టార్ట్ అని చెప్పి నేనేం చేస్తానంటే దాన్ని ఎడిట్ చేస్తానండి. నానో అని చెప్పి, ఓకే, నానో అని చెప్పి వార్ www హెచ్టిఎంఎల్ ఇండెక్స్ డాట్ ఇట్లా వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చి నిజంగా దీని నుంచే వస్తుందా లేదా అని ప్రూవ్ చేయడానికి, ఓకే, సో ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి. సో మనం ఇక్కడ వాడుకుందాం బేసిక్, లేదంటే అదే జస్ట్ తెలుగు జిఫ్ అని ఇద్దాం. మీకు ఎక్కడి నుంచి వస్తుంది, మీరు వస్తే ఇక్కడ నుంచి ఏదో ఒక జిఫీ నుంచి ఒకటి తీసుకుందాం. యాక్చువల్గా జస్ట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి ఏదో ఒకటి. ఓకే, సో లెట్స్ టేక్ బ్రహ్మానందం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇది కాపీ చేసుకుంటాను. ఇది కాపీ చేసుకొని సింపుల్ గా ఇక్కడికి వచ్చి లెట్స్ పేస్ట్ ఇట్ హియర్, ఇది కదా ఇక్కడికి వచ్చి మనం పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి రైట్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి నిజంగా ఇప్పుడు నేను ఈ పబ్లిక్ ఐపీ తీసుకుని పేస్ట్ చేశాను అనుకోండి, వస్తుంది, అది పెద్ద విషయం కాదు యాక్చువల్గా. ఇప్పుడు ఇక్కడ నా విండోస్ అజూర్ విఎం పబ్లిక్ ఐపీ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసామనుకోండి, మీకేమొస్తుంది, ఇలా వస్తుంది. ఇట్స్ ఫైన్, పబ్లిక్ ఐపీ. మనకు కావాల్సింది అది కాదు, ప్రైవేట్ ఐపీ ద్వారా రావాలి. సో నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి, సో నన్ను విండోస్ సర్వర్కి వెళ్ళి, ఓకే, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, దాని ముందు ఏంటంటే ఇక్కడ సర్వర్ మేనేజర్ లో ఒక వ్యాధి ఉంటుంది, ఆ వ్యాధిని తీసేద్దాం. ఇక్కడ ఇది ఐఈ ఎన్హాన్స్డ్ అని అది క్లోజ్ చేస్తాను. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి, సో ఐపీ అడ్రస్ ఏంటండి, 172.21.1.4 కదా. సో నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు ఇచ్చాను అనుకోండి, హెచ్టిటిపి ఇలా ఇచ్చారు అనుకోండి, మీకేమి రావాలి, ఇలా వచ్చింది చూసారా. సో అంటే ప్రైవేట్ ఐపీ ద్వారా కనెక్ట్ అయింది. ఎలా కనెక్ట్ అయిందంటే మీరు చూసినట్లయితే మనకి ఈ విధంగా మనకి రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఉంది కాబట్టి ట్రాఫిక్ అనేది ఏం పోతుంది, రౌటింగ్ టేబుల్ యాడ్ చేసాం కదా. రౌటింగ్ టేబుల్ ఏం చెప్తుందంటే, ఓకే నువ్వు ఇంటర్నెట్ కి పోవాలంటే ఇంటర్నెట్ గేట్వే నుంచి పో, బట్ ఒకవేళ అజూరికి కనెక్ట్ అవ్వాలి, లేదా మీ 172 కనెక్ట్ అవ్వాలంటే ఇటు వెళ్ళి అని చెప్తున్నాం అనమాట. అదే ఇంటర్నెట్ కనుకోండి, అది డైరెక్ట్గా ఇటు వెళ్ళిపోతుంది ఇంటర్నెట్ కి. రౌటింగ్ టేబుల్ చెప్తుంది అన్నమాట ఏది ఎటు పోవాలా అని చెప్పి. సో సేమ్ లైక్ మీకు దీనికి కూడా ఒకవేళ మీకు ఏదైనా సర్వర్ సబ్నెట్ 2 లో పెట్టినా కూడా మీకు ఏం జరుగుతుంది, ఇలా కనెక్ట్ అయిపోతుంది అనమాట వెళ్ళాలంటే. సో ఇది ఏం జరుగుతుంది, ఈ విపిజి ఆర్ విఎన్జి ఏం చేస్తుంది, రెండింటి మధ్య మీకు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి మీకు యూస్ చేస్తుంది. ఓకే క్లియర్ అండి. ఇది మీకు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్, విపిఎన్ బిట్వీన్ ఏడబ్ల్యూఎస్ నుంచి మీ ఆన్ ప్రెమిసెస్ అయినా అజూర్ అయినా. అయితే ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే విపిజి అనేది మీకు ఎట్ ఏ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఒక్క సర్వర్ కే యాడ్ చేయొచ్చు. విపిజి అనేది ఒక్క సర్వర్ కి యాడ్ చేయొచ్చు, మీరు మల్టిపుల్ సర్వర్స్ కి యాడ్ చేయలేరు. కాబట్టి ఏమవుతుందంటే మీకు ఒక 4 విపిసిలు ఉన్నాయనుకోండి, మీ దగ్గర 4 విపిసిలు ఉంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ వర్చువల్ ప్రైవేట్ గేట్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. మీకు ఇబ్బంది అయిపోతుంది యాక్చువల్గా. ఓకే, దాన్ని సాల్వ్ చేయడానికి మనం ట్రాన్సిట్ గేట్వే వాడచ్చు, అదేంటో రేపు చెప్తాను. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి, ఇక్కడ ఏమైనా అర్థం కాలేదా? సైట్ టు సైట్ అంటే రెండు సైట్ క్లౌడ్ ఆన్ ప్రిమ్ సార్. ఆన్ ప్రేమ్ అయి ఉండొచ్చు, మీకు వేరేది అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. నార్మల్ గా సైట్ టు సైట్ విపిఎన్ అంటే రెండు సైట్ల మధ్య విపిఎన్ కనెక్ట్ చేయడం. అది మీ సైట్ నుంచి ఇంకో సైట్, అది క్లౌడ్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ డేటా సెంటర్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. నెక్స్ట్ హర్ష గారు ఒకసారి సమ్మరైజ్ చేస్తారా, చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది రోజంతా. మీకు ఏడబ్ల్యూఎస్ అండ్ అజ్యూర్ కి రెండింటి మధ్య నాకు ప్రైవేట్ గా కనెక్ట్ అవ్వాలి. సింపుల్ గా చెప్పాలంటే పబ్లిక్ ఐపీలు కాదు, ప్రైవేట్ మీద కనెక్ట్ అవ్వాలి.
ఓకే, సో అది నాకు కావాల్సింది. సో మీకు వచ్చి ఈ AWS VPC ఇన్ఫ్రా దేంట్లో ఉందండి, సో 10.80.0.0/16 లో ఉంది. ఓకే, వేర్ యాజ్ మీ ప్రైవేట్ ఇన్ఫ్రా ఎక్కడ IP ఓవర్లాప్ కాకూడదు కాబట్టి సో 21.0.0/16 లో ఉంది. సింపుల్ గా మనం ఏం అచీవ్ చేయాలంటే ఇక్కడ దీని ఐపీలు ఏంటండి, మీకు VM1 IP వచ్చి 10.80.1.18 ఒకటి లైనక్స్ VM, ఇంకోటి వచ్చి విండోస్ VM వచ్చి 10.80.1.4. సో అజూర్ VM1 ఏముంది మీకు 172.21.1.4. సింపుల్ గా చెప్పాలంటే ఈ ప్రైవేట్ ఐపీల ద్వారా ఇవి కమ్యూనికేట్ అవ్వాలి. మనం ఏం అచీవ్ చేయాలంటే ఈ ప్రైవేట్ ఐపీల ద్వారా కమ్యూనికేట్ కావాలా. ప్రైవేట్ ఐపీలు మీకు రౌట్ కావు కదా ఇంటర్నెట్ మీద, కాబట్టి మనం ఏం చేస్తాము, మీకు రెండింటి మధ్య మీకు VPN ఎస్టాబ్లిష్ చేస్తాం. VPN ఎస్టాబ్లిష్ చేయాలంటే మీకు AWS నుంచి అయితే VPG ట్రాన్సిట్ గేట్ రేపు మాట్లాడతాము, VPG కావాలి. మీ ఆన్ ప్రెమిసెస్ ఉందనుకోండి, ఆన్ ప్రెమిసెస్ దగ్గరకు వచ్చేసరికి ఇదేంటంటే ఇది అజూర్ కాబట్టి నేను VNG వాడాను. అదే మీరు ఒక డేటా సెంటర్ మీ ఆఫీసు తీసుకున్నారనుకోండి, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సిస్కో ASA అని ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ASA 5505 అని ఇచ్చాను అనుకోండి, 550 ఇచ్చి ఇక్కడ ఇమేజెస్కి వస్తే మీకు డివైస్ ఇలా ఉంటాయండి. మీకు ఇలా డివైస్లు ఉంటాయన్నమాట బేసిక్గా. సో దీని ఫైర్వాల్ కమ్ VPN రౌటర్స్ అంటారు బేసిక్గా, ఇది వాడుకోవచ్చు. ఇలాంటి డివైస్లు పెట్టేసి మీరు ఏం చేస్తామంటే కనెక్ట్ చేస్తారు. యాక్చువల్గా కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీకు అంటే నేను సింపుల్గా ఏం చెప్తున్నానంటే VPG అలాగే ఉంటుంది, ఇది అజూర్ కాబట్టి VNG వాడుతున్నాం, లేకపోతే వేరే థర్డ్ పార్టీ డివైజెస్ మీ డేటా సెంటర్ అయితే ఫిజికల్ డివైజెస్ వాడి రెండింటి మధ్య ఇలా కమ్యూనికేషన్ ఏర్పరుస్తాం. ఇలా ఏర్పరిచినప్పుడు ఏమవుతుందంటే ఓవర్ ద ఇంటర్నెట్ రెండింటి మధ్య ఒక ప్రైవేట్ నెట్వర్క్ అంత ఎన్క్రిప్టెడ్ ట్రాఫిక్ ఉంటుంది అనమాట, వస్తుంది మీకు యాక్చువల్ గా. అప్పుడు ఏమవుతుంది, ఈ విధంగా మీరు చూసినట్లయితే నేను నా AWS నుంచి పింగ్ 172.21.1.4 అంటే మీకు కనెక్ట్ అవుతుంది. లైక్ వైస్ వర్సాలో నేను ఇక్కడ నుంచి మీకు పింగ్ 10.80.1.4 అన్న పింగ్ అవుతుంది, అలాగే 1.18 అన్న పింగ్ అవుతుంది. ఇది మనం అచీవ్ చేసాము. క్లియరా? సో దీన్నే ఈ VPN ఎస్టాబ్లిష్ చేయడాన్ని IPsec టనలింగ్ అని కూడా అంటారు. అవును, యా, టనల్స్ కూడా అనొచ్చు. ఎస్, యా. టనల్స్ అంటే 2 VPCs. టనల్ అంటే ఏం లేదండి. టనల్ అంటే ఏంటండి, మామూలు భాషలో టనల్ అంటే ఏంటి, వెళ్ళారా ఇప్పుడు కొండ గుహలో వెళ్ళారా? టైప్, యా. స్వరంగానే, కాకపోతే ఇక్కడ ఏం టన్నలు, ఇంటర్నెట్ మీద టన్నలు. ఓకే, ఆ స్వరంగం దేని మీద దోవాము, ఇంటర్నెట్ అనేది వైడ్ కదా, అంతా ఓపెన్ కదా, ఆ ఓపెన్ నెట్వర్క్ మీద కూడా ఒక స్వరంగం చేసాం బేసిక్ గా, అందుకే దాన్ని టనల్ అంటారు, అంత మించి ఏం లేదు. అంటే టనల్ 1 టనల్ 2 అని చూసాను. సో అక్కడ టనల్ 1 అంటే VPG, టనల్ 2 అంటే VNG రిప్రజెంట్ చేస్తున్నాయా? నేను కావాలనుకుంటే ఇంకోటి క్రియేట్ చేయొచ్చు, ఇక్కడ నేను ఇంకో టనల్ కూడా పెట్టొచ్చు, 2 పెట్టొచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు VPG ఏమవుతుందంటే రీబూట్ అవుతుంది, కొన్ని డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది, అందుకని 2 ఇచ్చారనమాట వాళ్ళు మనకి AWS యాక్చువల్ అంతే. సో మీకు బ్యాక్ వెళ్ళారు అనుకోండి, ఇక్కడ VPN కనెక్షన్స్కి వెళ్ళి ఇక్కడ రీఫ్రెష్ చేస్తే బేసిక్ గా ఏమవుతుంది, అప్ ఉంది చూడండి ఇక్కడ. అలాగే ఇది కూడా ఇంకోటి చేస్తే అప్ అవుతుంది మీకు బేసిక్ గా, దీన్ని కూడా అప్ చేయొచ్చు, కానీ అవసరం లేదు, మనకు ఒకటే కదా VPG ఉంది, VNG వాట్ ఈస్ ద పాయింట్, అందుకని. సో లేకపోతే దాన్ని కూడా చేయొచ్చు. మీరు ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఫర్ VNG వచ్చాను అనుకోండి, మళ్ళీ యాడ్ అని చెప్పి మీరు చూస్తే అజూర్ టు AWS 2 అని ఇచ్చారు అనుకోండి, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తే మీకు టనల్ 2 కావాలి యాక్చువల్ గా. ఓకే, మీరు ఇక్కడ చూస్తే ఇది కాదు, లోకల్ ఇక్కడికి వచ్చి, సో ఎక్కడ ఉన్నాను నేను, చూజ్ అనదర్ నెట్వర్క్ వర్చువల్ గేట్వే, దీన్ని సారీ ఇక్కడ IPsec చేసి ఇక్కడ క్రియేట్ చేసి యాడ్ అని చెప్పి నేను AWS-VPG-2 అని ఇచ్చి సేమ్ అదే అడ్రస్ ఎక్కడికి పోవాలి, దీని అడ్రస్ ఇవ్వాలి కదా, టనల్కి వెళ్ళారు అనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి మీకు 160లో ఉండాలనుకుంటాను కదా, కిందకి వెళ్దాం. ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడికి వచ్చి తీసుకోండి, తీసుకొని ఇక్కడ వచ్చిందండి. సో ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ ఇచ్చి నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, ఇది కాపీ చేసి
ఓకే, ఇది ఇక్కడ ఇవ్వాలి యాక్చువల్గా, సారీ. మనకి 10.80.0 అంటే మీరు AWS యొక్క IP రేంజ్ ఇక్కడ ఇచ్చేసి కింద వచ్చి ప్రీషేడ్ కి ఇచ్చేసి మీరు క్లిక్ ఆన్ ఓకే అన్నారు అనుకోండి, మీకు క్రియేట్ అవుతుంది. అప్పుడు 2 టనల్స్ వస్తాయి అనమాట. ఇంకా ఇది నాట్ కనెక్ట్, కొంచెం లేట్ ఉంది, కనెక్ట్ వస్తుంది అనమాట. సో కాసేపు అయితే అది కూడా అలా మనకి 2 టనల్స్ ఏర్పరచుకోవచ్చు అని చెప్తున్నాను. యా, ఓకే అండి, అర్థమైంది. క్వశ్చన్స్ గైస్? మనకి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఇది అప్ అవుతుందా, లేకపోతే మామూలు అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. మాన్యువల్ అది చూసుకుంటుందండి. IP అడ్రస్ మీకు 2 కాన్ఫిగర్ చేసినా వెళ్ళిపోతుంది. నార్మల్ గా అయితే అట్లా పెట్టకూడదు. మనం ఏంటంటే 2 VNGలు క్రియేట్ కావాలి, అలా ఉంటుంది యాక్చువల్గా. చేసి పెట్టాలి, ఒక VNG పెట్టకూడదు. ఎందుకంటే VNG డౌన్ అయితే మళ్ళీ ప్రాబ్లం కదా. 2 టనల్స్ ఎందుకు ఇచ్చారంటే 2 క్రియేట్ చేసి పెడితే సేఫ్ సైడ్ కోసం అనమాట. ఫిజికల్ గా ఒక డివైస్ చూపించారు కదండి, ఒక డివైస్ చూపించారు కదా, వర్చువల్ గానే కదా మనం యూజ్ చేసేది. మీకు డేటా సెంటర్ లో చెప్తున్నాను. డేటా సెంటర్, మీ ఓన్ డేటా సెంటర్ లో ఉన్నప్పుడు ఫిజికల్ డివైస్ వాడుకోవచ్చు, వర్చువల్ కూడా వాడచ్చు, బట్ దే ప్రిఫర్ ఫిజికల్. అలాంటిది ఇప్పుడు సిస్కో ఏసీ అనేది మీరు క్లౌడ్ లో వాడాలంటే వాళ్ళు వర్చువల్ కూడా ఇస్తారు, వాడుకోవచ్చు. నేను ఫిజికల్ డివైస్ ఎందుకు చూపించానంటే మీకు మీ ఆఫీస్ ఉంది, మీ ఆఫీస్ నుంచి కనెక్ట్ అవ్వాలి. ఓకే, మీ ఆఫీస్ నుంచి దేనికి కనెక్ట్ అవ్వాలి? దేనికి కనెక్ట్ అవ్వాలంటే మీకు దీని పేరేంటి, దీని AWS కనెక్ట్ అవ్వాలి. అప్పుడు ఎలా చేస్తారు? అప్పుడు ఏంటంటే మీరు డివైస్ కొనుక్కుంటారు, ఒకటి డివైస్ కొనుక్కొని అక్కడి నుంచి మనం చేస్తాం అనమాట యాక్చువల్గా. ఓకే, అజూర్ అకౌంట్ క్రియేట్ చేసినాక ఏమన్నా చాలా ఆర్టికల్స్ ఉన్నాయండి. మీకు కాస్ట్, దీనికి కాస్ట్ పడుతుందండి. ఏది మీకు VNG క్రియేట్ మరి అగైన్ మీకు వేలం డబ్బులు పడిపోదండి అక్కడ. ఏమి మా అయితే ఈ ల్యాబ్ చేయడానికి 20 రూపాయలు పడుద్దేమో, లేదా మా అయితే 50 రూపాయలు పడుద్దేమో, 2 కలిపి. క్వశ్చన్స్ గైస్? ల్యాబ్ చేసేటప్పుడు టైం ఎక్కువ పడుతుంది కదండి, అది టైం వైజ్ గానే ఉంటుందా కాస్ట్ అనేది? నేను ఆల్రెడీ చెప్పానండి ఎంత పడుద్ది అని చెప్పి. సో మీకు ఈ ల్యాబ్ చేయడానికి ఒక 50 రూపాయలు కంటే ఎక్కువ కాదు. మీరు 3 సార్లు చేస్తే 350 వేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్స్ అండి. హర్ష గారు, ఇన్ రియల్ టైమ్ సినారియోస్ లో ఇప్పుడు మీరు చెప్పింది, సపోజ్ కంపెనీలో అయితే స్టోరేజ్ కి లైక్ బకెట్స్ తీసుకునే బదులు, S3 బకెట్స్ తీసుకునే బదులు స్టోరేజ్ అంతా ఆన్ ప్రెమ్ పెట్టుకొని వర్చువల్ మెషిన్స్ VPC అన్ని AWS లో తీసుకొని ఇలా కనెక్టివిటీ చేసుకోవడం అనేది ఒక రియల్ టైమ్ సినారియోలో పాసిబుల్ అవుతుంది అనుకుంటున్నాను, కానీ ఈజ్ ఇట్ వ్యాలిడ్ రియల్ టైమ్ సినారియో? ఫస్ట్ ఇది ఇన్వాలిడ్, బికాస్ ఎందుకంటే మీరు దాన్ని ఏమంటారు, S3ని తీసుకొచ్చి మీరు స్టోరేజ్ అంటే ఏదో ఉంటుంది సార్, యాపిల్స్ అండ్ ఆరెంజెస్ పోల్స్ అట్లా ఉంటుంది యాక్చువల్గా. S3 ఇస్ డిఫరెంట్, అది సంబంధమే లేదు. సో కాబట్టి నెక్స్ట్ ఏంటంటే మీకు తీసుకొచ్చి ఇలా ఇవ్వడం, మీ స్టోరేజ్ అసలు ఇక్కడ ఇన్వాల్వ్ చేయడానికి లేదండి. VPN మీద మీ స్టోరేజ్ అని పెట్టకూడదు, ఎందుకంటే లోడ్ భరించలేదు యాక్చువల్గా, డేటా లోడ్. సో కాబట్టి నార్మల్గా అలా చేయము. సో కాబట్టి ఇన్వాలిడ్. ఓకే, ఓకే. క్వశ్చన్స్ అండి? అంటే ఇదే సినారియో ఆన్ ప్రెమిసెస్ లో డేటాబేస్ ఉన్నా సరే ఇన్వాలిడ్ అవుతుంది, ఎందుకంటే VPN తోటి డేటా అవ్వదు, స్టోరేజ్ ఇట్ కెనాట్ బేర్. ఎందుకంటే మీకు ఇంపాక్ట్ VPN తో ప్రాబ్లం ఏంటంటే, నార్మల్ VPN అనేది మీకు ఎలా జరుగుతుందంటే ఓవర్ ద ఇంటర్నెట్ వెళ్తుంది, కాబట్టి మీ పర్ఫార్మెన్స్ అనేది గ్యారంటీ లేదు. మీకు పర్ఫార్మెన్స్ అనేది గ్యారంటీ లేదు యాక్చువల్గా. సో అలా మీరు డేటాబేస్ ఇలాంటి కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే డెడికేటెడ్ లైన్ ఉండాలి యాక్చువల్గా. సో లైక్ 10 MBPS 100 MBPS అలాగా. అది వచ్చి మీకు ఏమవుతుందంటే దానికోసం డైరెక్ట్ కనెక్ట్ అంటారు. ఆ డైరెక్ట్ కనెక్ట్ అనేదాన్ని అది మీరు ఎవరితో మాట్లాడంటే మీ ISP ప్రొవైడర్తో మాట్లాడి ఇలా నాకు కావాలి అనుకుంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి మీకు ఇస్తారు. ఓకే, సో దానికి చాలా తతంగా ఉందన్నమాట. డైరెక్ట్ కనెక్ట్ మనం ఏం కాన్ఫిగర్ చేయట్లేదు సార్ ఇక్కడ. నో, నాట్ పాసిబుల్. నెక్స్ట్ అండి, క్వశ్చన్స్. హర్ష గారు, నిన్న నాట్ గేట్వే ట్రబుల్ షూట్ చేద్దాం ఉంటారా? ఫైన్. మీకు మీరు నాట్ గేట్వే కాదు, మీరు ఏదో ఇది పని చేయలేదన్నారు కదా. నాట్ గేట్వే ఇంప్లిమెంట్ చేసేటప్పుడు పాస్ ప్రైస్ అడుగుతుంది, యాప్ సర్వర్ నుంచి కాయినప్పుడు.
సో చూద్దాం. ఒకసారి సో నాకు ప్రెజెంట్ ఇస్తే నేను ఓకే హోల్డ్ ఆన్, పేరండి సురేష్ అండి. సురేష్. ఓకే ఓకే, స్క్రీన్ షేర్ చేయండి. సార్ చిన్న క్లారిఫికేషన్ ఉంది. సార్ ఎజ్యూర్ చెప్పండి అకౌంట్ క్రియేట్ రవిశంకర్, చేయడానికి వీడియో ఏమన్నా ఉందా? మీరు ఏమైనా సెర్చ్ చేశారా దాని గురించి ఏమైనా ఇప్పుడు దాకా? లేదు. ఒకసారి సెర్చ్ చేయండి, గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి, చేసి మీ ప్రయత్నం చేయండి, చేసి సార్ నా వల్ల కాలేదని చెప్పండి, డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. దట్ ఈస్ హౌ యూ లెర్న్. ఎస్ రాజశేఖర్. విపిఎన్ ఎండ్ పాయింట్, విపిఎన్ ఎండ్ పాయింట్ సర్వీస్, విపిఎన్ ఎండ్ పాయింట్ వచ్చి రీజన్ బేస్, విపిఎన్ ఎండ్ పాయింట్ సర్వీస్ డిఫరెంట్ అకౌంట్స్ డిఫరెంట్ రీజన్స్ కూడా మనం చేయొచ్చు సార్, కరెక్టా? లేదు నేను చెప్పలేదు, అసలు నేను ఎండ్ పాయింట్ సర్వీస్ గురించి ఏం చెప్పలేదండి. సో అది మీ అజంప్షన్ మాత్రమే. జస్ట్ స్టిక్ టు ఎండ్ పాయింట్స్. స్క్రీన్ షేర్ చేశాను. మాకు ఇంకా రాలేదండి. నాకు ఇంకా స్క్రీన్ వచ్చిందండి, నాకైతే రాలేదు. సార్ మీ స్క్రీన్ రాలేదండి, చెప్పండి. సార్ ఇది నాకు నాట్ గేట్వేలో పాస్ ఫ్రేస్ అడుగుతాను సార్, ఇక్కడ ప్రైవేట్ గా పింగ్ చేస్తుంటే. అదే ముచ్చటండి, ఈయన కూడా సురేష్ కూడా అదే ప్రాబ్లం కదా. మాట్లాడుతుంది మీరేనా? నాకు శ్రీహరి సార్ నేను. అదే అదే ఇక్కడ కూడా అదే. ఒక నిమిషం ఆగండి, నేను ఏం చేస్తానంటే ప్రెజెంటర్ నేను చేసి మళ్ళీ పెడతాను, మళ్ళీ మీరు చేద్దరు. హోల్డ్ ఆన్. సో మీరు ఓకే. సో ఒకటి మైండ్ లో మీరు జాగ్రత్తగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నాకు పని చేస్తే మీకు పని చేయట్లేదంటే ఎక్కడో స్టెప్ మిస్ అవుతుంది, అంతమించి ఏమి లేదు. ఎస్, వచ్చిందండి, రిక్వెస్ట్ వచ్చిందా? మాకు స్క్రీన్ కనిపించట్లేదండి. షేర్ చేయాల్సింది స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సింది. ఒక నిమిషం ఆగండి, నా స్క్రీన్ మిమ్మల్ని షేర్ చేసి మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని మళ్ళీ షేర్ చేస్తాను, మీరు చూద్దరు. యాక్చువల్గా మళ్ళీ చూడండి, వచ్చిందా? మీకు ఒక పాపప్ రావాలండి, షో మై స్క్రీన్ అని. సో వేరే వాళ్ళకి ఎవరికంటే ఇష్యూ ఉంది? శ్రీహరి. మీకు పాపప్ వచ్చిందా? హర్ష ఉంది విపిఎన్ మీద. చెప్పండి. ఇప్పుడు విపిఎన్ అంటే ఇప్పుడు మనం 2 ప్రైవేట్ దాని మీద మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం కదా. సో కానీ ఓవర్ ది ఇంటర్నెట్ కదా, మరి సెక్యూరిటీ బయటికి డేటా బయటికి పోయే ఛాన్స్ ఏమి ఉండదా? అందుకే కదండి విపిఎన్ అన్నా. విపిఎన్ అంటే ఏంటి? ఆల్రెడీ మీకు దీని మీద ఇంటర్నెట్ మీద సెక్యూర్ గా అవడమే విపిఎన్. అదే సెక్యూరే కదా అప్పుడు. ఇంకా దాని పేరు ఎందుకు దాన్ని వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనొచ్చు కదా, ఎందుకు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటున్నాం? ఎందుకంటే ఓవర్ ది ఇంటర్నెట్ మీదుగా చేస్తున్నాం కాబట్టి. యా, దిస్ ఇస్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్. ఇంటర్నెట్ మీద ప్రైవేట్ నెట్వర్క్ ని ఎక్స్టెండ్ చేస్తున్నట్ట. దట్స్ ఎ టనల్, రైట్? ఓకే ఓకే, యా గాట్ ఇట్. సో లాగిన్ చేయండి ఫస్ట్ మీ పబ్లిక్ సర్వర్ లాగిన్ చేయండి. పబ్లిక్ సర్వర్ సార్? పబ్లిక్ సర్వర్ నుంచి కదా ప్రైవేట్ సర్వర్ లాగిన్ అవ్వాలా, అక్కడి నుంచి మీకు ఇష్యూ వస్తుంది.
ముందు కీ చూపించండి, కీ ఓపెన్ చేయండి, తర్వాత చూద్దాము. ఎర్ర తర్వాత చూద్దాం. ఫస్ట్ మీరు కాపీ చేసిన కీ చూపించండి. ఇక్కడ కదా అక్కడ కాపీ చేశారు కదా, మీరు అక్కడ కాపీ చేస్తేనే కదా వచ్చింది మీకు. క్యాట్ చేయండి, క్యాట్ చేయండి, రీడ్ చేయండి. క్యాట్ అండ్ ఇవ్వండి, నానో కాదు, ఫస్ట్ ఫైల్ మీరు ఏ విధంగా ఇచ్చారు చూద్దాం. క్యాట్ అని చెప్పి ఫైల్ పేరు ఇవ్వండి. అరే క్యాట్ అండ్ ఫైల్ నేమ్ ఇవ్వండి, క్యాట్ స్పేస్ కీ డాట్ పెమ్ అని ఇవ్వండి. యా ఇప్పుడు యా ట్యాబ్ కొట్టండి, అదే ఆటో ఫిల్ అవుతుంది. ఇన్ని తప్పులు పెట్టుకొని కనెక్ట్ అవ్వమంటే ఎక్కడ కనెక్ట్ అవుద్దండి? అది కీ, అది చూడండి కీ ఎక్కడ మీరే చెప్పండి. 2-3 సార్లు ఉంది దాంట్లో. దీని ఎవరన్నా కీ అంటారండి? సో మొత్తం ఇది రిమూవ్, మళ్ళీ తీసేయండి, మొత్తం ఆ ఫైల్ మొత్తం రిమూవ్ చేయండి. RM-F నుంచి ఫైల్ రిమూవ్ చేయండి. గైస్ మీరందరూ AWS ఎందుకు నేర్చుకుంటున్నారంటే RM స్పేస్ -RF ఆర్ RM స్పేస్ -F అండ్ ఫైల్ నేమ్. మీరు రేపు పొద్దున్న కంపెనీలో జాయిన్ అయిపోతే మిమ్మల్ని నమ్మి మీ చేతిలో నేను AWS పెట్టాలండి. సో యూ నీడ్ టు డూ సమ్ రీసెర్చ్. ఇంకోటి ఏంటంటే స్మార్ట్ వర్క్. మీరు ఓకే, ఇప్పుడు మళ్ళీ కొత్త ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో మీ కీ పేస్ట్ చేయండి. ఆగండి, నేను ఇక్కడ ఒక స్టెప్ చెప్పాను. ఏం చెప్పాను అందరికి ఎవరైనా చెప్పగలరా? అది పని ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఆ స్టెప్ ని. ఫుల్ స్క్రీన్ చేయండి అని చెప్పాను, అవునా? నోట్ ప్యాడ్కి వెళ్ళండి, కింద ఓపెన్ చేస్తుందండి నోట్ ప్యాడ్. ఆ నోట్ ప్యాడ్ ఫుల్ స్క్రీన్ చేయండి. యాక్చువల్గా ఇది ఒక రీజన్ ఉంటే కదా నేను చెప్తాను, మీరు ఎగ్జాక్ట్ చెప్పింది ఫాలో అవ్వాలా. ఇంకోటి ఏంటంటే Ctrl-A కాదండి, పైన దగ్గర నుంచి నేను కాపీ చేసుకొచ్చాను. కింద నుంచి పైన డాష్, ఫస్ట్ డాష్ నుంచి లాస్ట్ డాష్ మాన్యువల్ గా మా మౌస్ వాడి కాపీ చేసుకొచ్చాను. కొత్త ఫైల్ ఓపెన్ చేయండి, key.pem అని ఏదో ఒక పేరు తెచ్చి .pem అని ఓపెన్ చేయండి. ఏమండి ఇక్కడ పేస్ట్ చేస్తారు. కొత్త ఫైల్ ఓపెన్ చేయండి. Ctrl-C నొక్కండి ఫస్ట్. Ctrl-C, నానో స్పేస్ a.pem అని ఇవ్వండి. సరే మీకు ఇష్టమైన పేరు ఇచ్చుకొని .pem అని ఇవ్వండి, ఏదో ఒకటి. ఓపెన్ చేయండి, మళ్ళీ నోట్ ప్యాడ్కి వెళ్ళి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓపెన్ చేసి ఎంటర్ కొట్టండి, నానో పెమ్ అని ఎంటర్ కొట్టి మళ్ళీ నోట్ ప్యాడ్కి వెళ్ళి కాపీ చేసుకుంటారండి. కాపీ చేయండి, Ctrl-C నొక్కి ఇక్కడ పేస్ట్ చేయండి. ఏం చేస్తున్నారు? పేస్ట్ రైట్ క్లిక్ కొట్టండి మాస్టరు, పేస్ట్ అయిపోద్ది. రైట్ క్లిక్ కొట్టాలి, 2 సార్లు కొట్టారు.
కంట్రోల్ ఎక్స్ కొట్టండి, కంట్రోల్ ఎక్స్ కొట్టండి, ఎస్ నొక్కండి, వై నొక్కండి, కంట్రోల్ సి కొట్టి ఏం చేయొద్దండి. సో కంట్రోల్ ఎక్స్ కొట్టండి ఫస్ట్, ఎన్ నొక్కండి, ఎస్ కాదు ఎన్ నొక్కండి, ఎన్ ప్రెస్ చేయండి. ఓకే, ఫస్ట్ కంట్రోల్ ఎల్ నొక్కండి. నేను చెప్పింది ఫాలో అవ్వండి చాలు, ఏం టైప్ చేయదు మీరు. ఓకే, ఇప్పుడు అప్ యారో కొట్టండి, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఓన్లీ ఒక్కసారి రైట్ క్లిక్ కొట్టండి అక్కడ. ఓకే, సో మీరు కాపీ చేయడం తప్పు చేసి ఉండండి, 2 సార్లు ప్రింట్ అవుతుంది అక్కడ. ఏం కాపీ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు యాక్చువల్గా. సో సంథింగ్ ఈజ్ రాంగ్ అక్కడ మీకు. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే దాన్ని ఏమంటారు, గివ్ మీ 1 minute. నేనేమంటారంటే సో మీకు దాన్ని ఏమంటారు, మీకు సరిగ్గా ప్రింట్ కావట్లేదు, అది వచ్చింది తప్పు యాక్చువల్గా. సో నోట్ ప్యాడ్ ప్లస్ ఉందా మీ దగ్గర, అది ఓపెన్ చేయండి. నోట్ ప్యాడ్ ప్లస్ ఉందా మీ దగ్గర? అవసరం లేదు యాక్చువల్గా, ఇది కాపీ చేసి పేస్ట్ కావాలి యాక్చువల్గా. లేకపోతే విఐ ఎడిటర్ ట్రై చేయమని చెప్పండి సార్. అవసరం లేదండి, నాకు పని చేసినప్పుడు పని చేయాలి కదా, మళ్ళీ కొత్త ఎడిటర్లు ఎందుకు? నాకోలాగా ఆయనకోలాగా పని చేయదు కదా. ఓకే, మీకు యాక్సెస్ ఇచ్చాను, నాకు యాక్సెస్ ఇవ్వండి. ఇచ్చారా? మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను, ఏమని రిక్వెస్ట్ కీబోర్డ్ అని చేశాను. సో మీరు చేస్తున్న తప్పదండి. ఓకే, మీరు చేస్తున్న తప్పది. సో మీకు సరిగ్గా కాపీ చేయట్లేదు. ఫస్ట్ ప్రాపర్ గా కాపీ, వీడియో చూసి నేను ఎలా చేశానో ఫస్ట్ కాపీ చేసి చేయండి, పని చేస్తుంది. ఓకేనా? మీరు కాపీ తప్పుగా చేస్తున్నారు, అందుకే కావట్లేదు. ఓకేనా? నెక్స్ట్, సో ఇంకెవరున్నారు? నాకు సురేష్, మీ పరిస్థితి ఏంటంటే సురేష్, మీరు కరెక్ట్ కాపీ చేస్తున్నారా? నేను కాపీ రాంగ్ చేశానేమో అనుకుంటున్నాను, అది నేను కూడా అదే అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేస్తాను. చేసి రేపు కనిపించండి అందరూ. ఓకేనా? అది సంగతి. సో నాకు పని చేసిందంటే మీకు పని చేయాలి. సో నోట్ ప్యాడ్ కూడా బిగ్ స్క్రీన్ చేసి చేయాలంటారా? నేను ఎగ్జాక్ట్ అన్ని అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను చూడండి. కంపల్సరీగా మీరు చేసి ఉండాలన్నమాట. అన్ని బిగ్ స్క్రీన్ చేసి నీట్ గా అన్ని ప్రాపర్ లైన్స్ అంతా రావాలి. పెమ్ వాడినప్పుడు మీకు అసలు పాస్వర్డ్ అడగకూడదు. ఎప్పుడైనా గుర్తు, అందరికీ చెప్తున్నాను, పెమ్ వాడినప్పుడు మీకు పాస్వర్డ్ అడగకూడదు. పాస్వర్డ్ అడిగిందంటే దాని అర్థం ఏంటంటే మీకు ఫైల్ సరిగ్గా కాపీ కాలేదు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మీకు కాలేదు కాబట్టి కాపీ తప్పు ఉంది, అది తీసేసుకోండి. సో సెట్ చేయండి. యాక్చువల్గా నాకు పని చేసిందంటే మీకు పని చేయాలి. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్? సైట్ టు సైట్ అంటే స్పీడ్ తక్కువ ఉంటుంది, అదే డైరెక్ట్ కనెక్షన్ అంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది. IPsec VPN అంటే స్పీడ్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఓవర్ ఇంటర్నెట్ మీద ఉంటుందండి. సైట్ టు సైట్ కాదు. మీరు డైరెక్ట్ కనెక్ట్ చేసినా కూడా 2 సైట్లుగా కలుపుతున్నారు, అట్లా కాదు. IPsec VPN అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఓవర్ ద ఇంటర్నెట్ కాబట్టి అది స్పీడ్ కి మీకు దెబ్బతినే ఛాన్సులు ఉంటాయి. డైరెక్ట్ కనెక్ట్ ఏంటంటే అది కూడా 2 సైట్ల మధ్య, కాకపోతే డెడికేటెడ్ లైన్ ఉంటుంది, అందుకని మీకు పర్ఫార్మెన్స్ వస్తుంది. బోత్ ఆర్ సైట్ టు సైట్ ఓన్లీ. ఓకే, సరే. ఇప్పుడు వెళ్ళి నేను డీకమిషన్ చేయాలండి. రేపు కూడా మనం ఇది వాడతాం. ఓకే, మనం ఏంటంటే రేపు కూడా ఇది యూజ్ చేస్తామండి. దేనికోసము? ట్రాన్సిట్ గేట్వే కోసం. అది ఏందో రేపు చెప్తాను. యాక్చువల్ ట్రాన్సిట్ గేట్ వచ్చిన ఇబ్బందులు ఏందో చెప్తాను యాక్చువల్గా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఫస్ట్ రేపు మీరు వచ్చే టైంకి డిప్లాయ్ చేసి పెట్టేస్తాను ఇదంతా కూడా. సో ఎందుకైనా మంచిదో ఒకసారి VPNకి వెళ్ళి రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు బోత్ ఆర్ అప్ చెక్ చేసుకోండి. చూసారా, బోత్ ఆర్ అప్లో ఉన్నాయి చూడండి. ఓకే, ఎనీవే ఇది డిలీట్ చేస్తాను. ఆ తర్వాత వర్చువల్ ప్రైవేట్ గేట్వేకి వచ్చి రైట్ క్లిక్ చేసి ఇది ఒక డీటాచ్ అంటాను. ఓకే, సో డిటాచ్ అయిపోతుంది. ఆ తర్వాత రైట్ క్లిక్ వచ్చి డిలీట్ చేయడం మర్చిపోతారండి, డిలీట్ చేసేసేయండి. సో ఒకవేళ అజూర్లో చేసినప్పుడు ఏం చేస్తారంటే రిసోర్స్ గ్రూప్ మొత్తం ఒక్కసారిగా సింగిల్ షాట్ లో ఇచ్చేయండి, మొత్తం ఎగిరిపోతుంది, యాక్చువల్గా మొత్తం డిలీట్ అయిపోతుంది. ఓకే, సో సేమ్ ఇదే నాకు అవసరం అవుతుంది. మీరు వచ్చే టైంకి డిప్లాయ్ చేసి పెడతాను. సో మనం ట్రాన్సిట్ గేట్వే రేపు గురించి చూద్దాం. అయితే ఇక్కడ ఇంకోటి ఉందండి, మీకు
క్లయింట్ విపిఎన్ ఎండ్ పాయింట్స్ అని ఉందన్నమాట. క్లయింట్ విపిఎన్ ఎండ్ పాయింట్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు దాకా మనం చూసి సైట్ టు సైట్ విపిఎన్, అలా కాకుండా మనకి మీకు గుర్తుందా మీరు ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అవుతారు. మీ అంటే అర్థం ఏంటంటే మీకు మీ సిస్కో విపిఎన్ అంటే డైరెక్ట్ గా మీ ల్యాప్టాప్ నుంచి ఇంట్లో నుంచి కనెక్ట్ అవ్వాలి మీ హోమ్ విపిఎన్, దానికోసం మీ క్లయింట్ విపిఎన్ ఎండ్ పాయింట్స్ అండి. దీన్ని ఎందుకు ఇప్పుడు చెప్పట్లేదు అంటే ఇది చెప్పాలంటే మీకు యాక్టివ్ డైరెక్టరీ ఉండాలి, మీకు యాక్టివ్ డైరెక్టరీ ఉండాలి, అది లేదు యాక్చువల్ ఇంకా మనం డిస్కస్ చేయాలి. సో నా ప్లాన్ ఏంటంటే విపిఎన్ ఫైర్ వాల్స్ ఇది తర్వాత చూద్దాం చూడాలని ప్లాన్ చేస్తున్నాను యాక్చువల్గా. సో కాబట్టి ప్రస్తుతానికి ఇది అవసరం లేదు, మన యాక్టివ్ డైరెక్టరీ చెప్పినప్పుడు నేను దీని గురించి కూడా చూస్తాను. ఓకే సరే. సో నెక్స్ట్ వచ్చి వీళ్ళు ఏడబ్ల్యూఎస్ వచ్చి క్లౌడ్ షెల్ రిలీజ్ చేసిందండి. సో ఎట్లా టైం ఉంది కాబట్టి మనకు 10 minutes దాని గురించి ఒక ఓవర్ వ్యూ ఇస్తాను, మన కష్టాలు తెలుసుకొని. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ షెల్ అంటాను. ఇంకా అర్థం గంట మ్యూట్ చేయండి. ఓకే గుడ్. సో మీరు ఈ క్లౌడ్ షెల్ వస్తుందండి, ఇదేంటంటే సేమ్ లైక్ అజూర్ షెల్ లాగే. అజూర్ లో మీకు ఏమంటాం ఇక్కడ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ అజూర్ లో వచ్చి మీకు జీసీపీ దాంట్లో కూడా షెల్ ఉంది, shell.azure.com అనుకోండి మీకు ఇలా వస్తుంది అనమాట. అంటే ఏంటంటే కమాండ్ లైన్ ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి మీకు బోత్ పవర్ షెల్ వస్తుంది. ఇది వచ్చి మీకు ఇదనమాట. బై డిఫాల్ట్ గా మీరు ఎప్పుడు ఏదైతే లాగిన్ చేసి వస్తారో అదే లాగిన్ తో మీకు లాగిన్ అయిపోతుంది. మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ వచ్చి మీరు చూసినట్లయితే క్లౌడ్ షెల్ ఉంది సరే, ఇట్లా వచ్చింది చూడండి. సో కిందకు వస్తుంది వెయిటింగ్ ఫర్ ఎన్వైరన్మెంట్ టు రన్. అది బ్యాక్ అండ్ ఏమవుతుందంటే ఇది ఫ్రీ అండి, అది 1 GB ఫ్రీ స్పేస్ కూడా ఇస్తారు. మీ స్క్రిప్ట్స్ ఏమైనా పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు. నా ప్లాన్ ఏంటంటే ఇక మీద నాకు అర్జెంట్గా ఒక 3 మెషిన్లు కావాలనుకోండి, దీంట్లో స్క్రిప్ట్ పెట్టేసుకుని ఎంటర్ కొట్టినట్టు ఆటోమేటిక్గా అప్ అయిపోవాలన్నమాట. అది నా ప్లాన్. ఇప్పుడు ఏం చేస్తాను, నాకు 3 సబ్నెట్లు 3 మెషిన్లు కావాలా, మాన్యువల్ క్రియేట్ చేస్తున్నా. అది కాకుండా నేను ఏం చేయాలనుకుంటున్నాను, స్క్రిప్ట్స్ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి విండోస్ కానీ స్క్రిప్ట్స్ అంత స్పేస్ పెద్ద కన్జ్యూమ్ కావు, ఎంటర్ కొట్టాను కొన్ని టక్కన అప్ అయిపోద్ది అనమాట. దానికోసం ట్రై అలా ఆటోమేట్ చేసి పెట్టుకోవాలి మీరు కూడా. సో ఓకే నేను టెర్మినేట్ చేస్తాను. దీని సంగతి ఏంటి, ఓకే ప్రిపేరింగ్ టెర్మినల్. ఓకే వచ్చింది చూడండి డిఫాల్ట్ గా. సో నేను ఇక్కడ వచ్చి మీకు రన్ చేసుకోవచ్చు AWS EC2 మీకు డిఫాల్ట్ ఇది బంద్ చేస్తుంది అనమాట. సో ట్యాబ్ కొట్టామంటే నాకు డిస్క్రైబ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటాను ఇక్కడికి వచ్చి VPCS అన్నాను అనుకోండి. VPCS అంటే మీకు మొత్తం VPC గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే ఇట్లా. సో నేను ఏం చేయొచ్చు దీంట్లో, నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళు JQ కూడా JSON క్వెరీ పార్సల్ ఇచ్చారు JQ అని చెప్పి. సో నేను ఏం చేయొచ్చు ఇక్కడికి వచ్చి మీకు ఇచ్చాను అనుకోండి, మీకు చూసారా VPC లిస్ట్ అంతా వచ్చింది. సో ఈ విధంగా పార్సల్ కూడా ఉంది. దాంతో పాటు ఐ థింక్ మనం ఏం చేయొచ్చు అంటే దీంట్లో సో మనకి 1 GB దాకా ఇస్తాడండి మీకు బేసిక్ గా. సో మీరు చూస్తే బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందంటే మీకు క్లౌడ్ షెల్ అని చెప్పి ఒక మెషిన్ డిప్లాయ్ అవుతుంది చూడండి. కానీ అది EC2 మెషినా కాదా చెక్ చేసాం అనుకోండి జస్ట్ ఇన్ కేస్. మామూలుగా ఫ్రీ అని చెప్పారు కానీ స్పేస్ కి మాత్రం మీరు డబ్బులు కట్టాలని చెప్పారు యాక్చువల్ గా. సో చూద్దాం ఇక్కడికి వస్తే. సో EC2లో ఏం డిప్లాయ్ కావట్లేదు, ఇక్కడ ఏం రావట్లేదు, బట్ ఇది ఫ్రీ అనమాట. బట్ మీకు 1 GB వరకు ఫ్రీ, ఒకవేళ ఎక్కువ వాడుకుంటే మీకు కావాల్సి వస్తుంది. సో మనం ఏం చేయొచ్చు దీంట్లో క్లౌడ్ డ్రైవ్ అని ఇచ్చాడా చూద్దాం. ఇదంతా కూడా ఒకవేళ సూడో పర్మిషన్స్ ఉన్నాయి, సూడో వస్తుంది, బట్ ఏంటంటే ఇక్కడ అన్ని కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు అన్న నేనేం చేస్తాను MKDIR మై స్క్రిప్ట్స్ అని ఇచ్చాను అనుకోండి. మై స్క్రిప్ట్స్ అని చెప్పి CD మై స్క్రిప్ట్స్ అని చెప్పి ఓకే. సో నానో VM.sh అని ఓపెన్ చేసాం అనుకోండి. నానో లేదండి, ఓకే VM.sh అని అనుకోండి, విమ్ ఉందండి. ఓకే సో అయితే నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ యాప్ట్ ఇన్స్టాల్ నానో అన్నాను అనుకోండి. సో M అనుకుంటా, అట్లయితే యాప్ట్ కాదు, మేబీ సూడో కావాలేమో. ఇలా ఇచ్చాను అనుకోండి, యాప్ట్ లేదు. సో లెట్స్ ట్రై M.
ఓకే. సో ఇక్కడికి వచ్చి ఇప్పుడు నానో vm.sh అని అనుకోండి మీకు వచ్చింది. సో ఇక్కడికి వచ్చి నేను ఏదైనా స్క్రిప్ట్ రాయాలనుకోండి, ఇక్కడికి వచ్చి బిన్ బ్యాష్ అనిచ్చి, సో బ్యాష్ అనిచ్చి, సో మనం ఏం చేస్తాం vm.sh అని చెప్పి, సో ఏం చేస్తాం ఇక్కడికి వచ్చి vm.sh అని అనుకోండి. ఓకే రైట్. అంటే మీకు షెల్ స్క్రిప్ట్ సరిగ్గా పనిచేస్తుందా లేదా మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అని చెక్ చేయడానికి నేను ఏం చేస్తాను, జస్ట్ ఒక శాంపుల్ స్క్రిప్ట్ ఒకటి రన్ చేశాను యాక్చువల్గా. ఓకే. సో క్లౌడ్ షెల్ అండి, ఐ థింక్ మన అట్లీస్ట్ మీ సంగతి తెలియదు కానీ నాకైతే చాలా హ్యాపీ బేసిక్గా, ఎందుకంటే సపరేట్గా ఒక సర్వర్ క్రియేట్ చేసి దాని లోపల AWS CLI ఇన్స్టాల్ చేసి ఆ బాధలు తప్పినాయి నాకు వీడిస్తే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్గా ఒక 3 సర్వర్ లాంచ్ చేయాలనుకోండి, నేను AWS చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే నేను రెడీమేడ్గా స్క్రిప్ట్స్ పెట్టేసుకుంటాను, సో రన్ చేశాను అనుకోండి అయిపోతుంది, తొందరగా డిప్లాయ్ అయిపోతుంది అనమాట ఈజీగా. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? ఒక CLI లాగా సేమ్ వీళ్ళు సపరేట్ ఇచ్చేసారు. అంటే జస్ట్ పోటీ కదా, ఎందుకంటే చాలా మంది మీకు క్లౌడ్ షెల్ చాలా మంది రేజ్ చేస్తుంటారు టికెట్ యాక్చువల్ గా, మాకు కూడా కావాలా, AWS ఇస్తుంది, అజూర్ ఇస్తుంది, గూగుల్ క్లౌడ్ ఇస్తుంది, మీకేంటి ఇవ్వడానికి అని ఉంటుంది కదా బేసిక్ గా. సో కాబట్టి ఆబ్వియస్ గా రేజ్ చేస్తుంటారు, ఇలా వస్తుంది అనమాట, ఇచ్చారు యాక్చువల్ గా. స్క్రిప్ట్ ఎక్కడ కాపీ చేసుకోవాలండి? ఏమండి స్క్రిప్ట్ ఎక్కడ కాపీ చేసుకోవాలి? స్క్రిప్ట్ ఇక్కడ మీకు ఎక్కడ అంటే, నా డౌట్ ఏంటంటే నేను క్లోజ్ చేసినాక ఇప్పుడు మై స్క్రిప్ట్స్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. లెట్స్ డూ వన్ థింగ్, నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్లోజ్ చేస్తాను. ఇన్స్టాల్ చేసుకుంటే పైథాన్ నాకు తెలియదండి, నా డౌట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, విచ్ పైథాన్ అన్నాను, కమాన్ పైథాన్ ఉంది, సో పైథాన్ హైఫన్ వర్షన్ అని అనుకోండి. సో మీకు పైథాన్ 2.7 ఉంది, పైథాన్ 3 కూడా ఉందో లేదో నాకు ఐడియా లేదు. పైథాన్ 3 కూడా ఉందండి, యూజ్ చేసుకోవచ్చు. సో అప్పుడు పైథాన్ 3 ఉంటే పిప్ 3 కూడా ఉండాలా, పిప్ 3 కూడా ఉంటుంది. సో అంటే బ్యాక్ ఎండ్ లో మీరు చూసేది ఒక మిషనే. అయితే నా డౌట్ ఏంటంటే ఇక్కడికి డిలీట్ AWS, ఇది హోమ్ డైరెక్ట్ చేయకూడదు. సో నేను ఏం చేస్తాను, రీస్టార్ట్ AWS క్లౌడ్ షెల్ అంటాను బేసిక్గా. లేదంటే ఓ పని చేద్దాం, ఐ థింక్ ఇది అనుకుంటాను, https console.aws.com క్లౌడ్ షెల్ అని నా ఉద్దేశం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను క్లోజ్ చేయడానికి చేశాను అనుకోండి, లేదా ఇట్లా క్లోజ్ చేస్తాను, క్లోజ్ చేసి నేను ఓకే ఇలా ఇచ్చామనుకోండి, చూద్దాం. సో మీకు console.aws.amazon.com ఇది వచ్చి మీకు, దీని ఇంత పెద్ద పొడుగుది గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టము. అయితే నేను ఏంటంటే మీకు రీబూట్ అన్నాను అనుకోండి, సో మస్ట్ బి రూట్ సూడో రీబూట్ అన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్ టు టాక్ ఓకే లెట్స్ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి రీస్టార్ట్ క్లౌడ్ షెల్ అని చెప్పి నేను రీస్టార్ట్ అన్నాను అనుకోండి. అంటే నా పాయింట్ ఏంటంటే అది ఉంటుందా ఉండదా, ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో ఒక సర్వర్, వాళ్ళు ఏంటంటే 1 GB దాకా యూజ్ చేసుకోవచ్చు మీ ఫ్రీ స్పేస్ అన్నారు, దానికి ఛార్జెస్ ఏం లేవని. ఒకవేళ ఎక్కువ ఛార్జెస్ ఉంటే ఉంటాయో ఉండవో చెక్ చేసుకోవచ్చు మీకు. అది ఉంటుంది సార్, మీరు ఆల్రెడీ డైరెక్టరీ క్రియేట్ చేశారు కదా. చూద్దాం, దాని ఏముంది. మీకు అదే మీకు అజూర్ అయితే మీకు ఏంటంటే క్లౌడ్ డ్రైవ్ అని ఉంటుంది, మీరు ఇక్కడ చూసారు అనుకోండి, అజూర్లో నేను ఏం చేస్తాను, సో మీరు చూసారు అనుకోండి ఇక్కడ వచ్చి మీకు క్లౌడ్ డ్రైవ్ ఉంటుంది, ఈ క్లౌడ్ డ్రైవ్కి వచ్చాను అనుకోండి, దాని లోపల నాకు కావాల్సిన కొన్ని స్క్రిప్ట్స్ పెట్టుకొని ఉంటాను, CD మై స్క్రిప్ట్స్ అని వెళ్ళాం అనుకోండి, ఇక్కడికి వచ్చి క్లౌడ్ డ్రైవ్ దాంట్లోనే పెట్టుకుంటారు అనమాట కొన్ని యాక్చువల్గా. ఓకే అలాగే కూడా రావాలి. సో రేపు చెక్ చేద్దామండి, వస్తుందో రాదో. ఓకే రైట్, లెట్స్ స్టాప్ ఇట్ హియర్. రేపు వచ్చి మనం మీరు వచ్చే టైంకి నేను ఏం చేస్తానంటే మీకు BNG గేట్వే మళ్ళీ డిప్లాయ్ చేసి పెడతాను, ఎందుకంటే మనం వాడుకోవడానికి యాక్చువల్గా. ఓకేనా.
ఇప్పుడు ఎనీ క్వశ్చన్? ఏడబ్ల్యూఎస్ లో ఇన్స్టెంట్ లో అక్కడ ఉన్న స్క్రిప్ట్ ని కాపీ చేసుకోరాదండి? చేసుకోండి, అక్కడ దాంట్లో ఉంది. ఇక్కడ ఆల్రెడీ లాగిన్ ఓకే. చేయండి, లాగిన్ స్క్రిప్ట్ ఓపెన్ చేయండి, ఇక్కడికి రండి, ఇట్లా కాపీ చేయండి, తీసుకొచ్చి పేస్ట్ చేయండి, ఈజీయే కదా, ఏముంది అక్కడ. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఎనీథింగ్ ఎల్స్ గైస్? Chalo, let's stop it here. Let's meet up tomorrow and bye for now.